అలాగే ప్రభుజీ. ఓం జ్ఞానాంజనశలాకయ చక్షుర్మిలితం యేన తస్మై శ్రీగురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూపా దదాతి పదాంతికం వందేహం శ్రీయుతాపదకమలం శ్రీరూపం సాగ్రజాతం సహగణం సజీవం సాద్వైతం పరిజనం కృష్ణ చైతన్య శ్రీ లలితా శ్రీ హే కృష్ణ కరుణా సింధో రాధాకాంత నమోస్తుతే తప్త కాంచనా గౌరాంగి రాధే వృందావనేశ్వరి వృషభానుస్తుతే దేవి నమామి హరిప్రియే వాంఛాకల్పతరుభ్యశ్చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. జై శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధార శ్రీవాసాది గౌర భక్త వృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. నారాయణం నమస్కృత్యం నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతిం వ్యాసం తతో జయముదీరయేత్. నష్టప్రాయేషు అభద్రేషు నిత్యం భాగవత సేవయా. భగవతే ఉత్తమ శ్లోకే భక్తిర్భవతి నైష్టికీ. కృష్ణాయ వాసుదేవాయ దేవకీ నందనాయ చ నందగోప కుమారాయ గోవిందాయ నమో నమః. నమో మహావధన్యాయ కృష్ణ ప్రేమ ప్రదాయతే. కృష్ణాయ కృష్ణ చైతన్య నామ్నే గౌరత్విషే నమః. నమః పంకజనాభాయ నమః పంకజమాలినే నమః పంకజనేత్రాయ నమస్తే పంకజాంగ్రయే. నమో బ్రహ్మణ్యాయ దేవాయ గో బ్రాహ్మణ్యాయ హితాయ చ జగద్హితాయ కృష్ణాయ గోవిందాయ నమో నమః. నమో ఓం విష్ణుపదాయ కృష్ణ పృష్ఠాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామినితి నామినే. నమస్తే సరస్వతీ దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణే. జై శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధార శ్రీవాసాది గౌర భక్త వృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ రామ కరోతి వాచనం పంగుమలగాయద్గర్మిత్ కృపాతమః వందే పరమానందమాధవం. హరే కృష్ణ కృష్ణ హరే కృష్ణ.
సో మనం ఎక్కడున్నామమ్మా? 3వ అధ్యాయం నాన్న 12వ శ్లోకం. 3వ అధ్యాయం 12వ శ్లోకం. 12 అయిపోయిందా అండి? 12 నుంచి చదవాలా ప్రభు? అయిపోయినట్టుంది కదా, 13 నుంచి మొదలు అనుకోండి. 13 నుంచి మొదలు. అంతేనండి, 13 నుంచి. సౌనక ఋషి ప్రవచనం కొనసాగించాల్సి సౌనక ఋషి. ఓకే సరే, ఎవరినమ్మా? లలిత మాతాజీని స్టార్ట్ చేయాలనుకున్నాము. హరే కృష్ణ. ఉన్నారు కదమ్మా హరే లలిత కృష్ణ. మాత? చదువు. హరే కృష్ణ ప్రభు. 13 నుంచి చదవండి. ఓకే ప్రభు. శ్రీమద్ భాగవతము 2వ స్కందము 3వ అధ్యాయము 13వ శ్లోకం. సౌనక ఉవాచ ఇత్యభివ్యాహృతం రాజా నిశమ్యం భరతర్షభః కిమన్యత్ పృష్టవాన్ భూయో వైయాసకిం ఋషిం కవిం. సౌనకుడు పలికెన, వ్యాసదేవుని సుతుడైన శ్రీల సుఖదేవ గోస్వామి గొప్ప ఋషియు, విషయములను కవిత్వ పద్ధతిలో వర్ణింపగల సమర్థుడును అయ్యుండెను. అతడు పలికినదంతయు విన్న పిమ్మట పరీక్షిన్ మహారాజు తిరిగి అతన్ని ఏమని ప్రశ్నించాను. భాష్యం. శ్రీకృష్ణ భగవాను విశుద్ధ భక్తుడు అప్రయత్నంగా సమస్త భగవద్గుణములను వృద్ధి కావించుకున్నాను. అట్టి గుణములలో కొన్ని ముఖ్యమైనవి ఇవి: దయాళువు, శాంతుడు, సత్యవాది, సమదర్శి, దోషరహితుడు, ఉదారుడు, మృదువు, శుచి, అనాసక్తుడు, సర్వుల శ్రేయోభిలాషి, సంతుష్టుడు, కృష్ణ శరణాగతుడు, తాపత్రయ రహితుడు, సరళుడు, స్థిరుడు, ఆత్మనిగ్రహుడు, నియమిత ఆహారము గలవాడు, స్వస్థచిత్తుడు, మర్యాదస్తుడు, గర్వరహితుడు, గంభీరుడు, సానుభూతిపరుడు, స్నేహశీలి, కవి, దక్షుడు, మౌని ఎనునవి అతని లక్షణములు. శ్రీ చైతన్య చరితామృతమునందు శ్రీల కృష్ణదాస కవిరాజు గోస్వామిచే వర్ణింపబడిన భక్తుని 26 ముఖ్య లక్షణములలో కవిత్వ లక్షణము ఇచ్చట సుఖదేవ గోస్వామికి అన్వయింపబడినది. అతని శ్రీమద్ భాగవత ప్రవచనము ఒక గొప్ప కవితా ప్రదర్శనమై ఉన్నది. అతడు ఆత్మదర్శియగు ఋషి, అనగా అతడు ఋషులలో కవి అయి ఉన్నాడు. హరే కృష్ణ ప్రభు. చదవమంటారు ప్రభు 14? చదవండి పని. శ్లోకము మీనింగ్ చదవండి, భాష్యం నుంచి చదువుతారు. ఏతచ్చుశ్రుషతాం విద్వన్ సూతనోర్హసి భాషితుం తథా హరికథోదర్కాః సతాం స్యుః సదసి ధ్రువం. విద్వాంసుడైన సూత గోస్వామి, మేమందరము శ్రవణాసక్తులమై ఉన్నందున ఆ విషయములను దయచేసి మాకు వివరింపుడు. అంతేగాక హరికథగా పరిణమించున్నట్టి కథలను తప్పక భక్తుల సాంగత్యమున చర్చించవలెను. హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ. చదువుతారు వదిన. రాధాలీల దేవదాసి మాత ఉన్నారమ్మా? వదిన చదవండి. హరే కృష్ణ ప్రభుజీ. ప్రభుజీ స్క్రీన్ కనిపించట్లేదు ప్రభుజీ, మీది కనిపించట్లేదా? నేను షేర్ చేయట్లేదా? షేర్ హరే చేయలేదు. కృష్ణ ప్రభు. హరే కృష్ణ అమ్మా ప్రభుజీ. జగదమ్మ మాతాజీ హరే కృష్ణ. ప్రభుజీ కనిపిస్తుంది. హరే కృష్ణ. 14వ శ్లోకం భాష్యము. గతమున శ్రీల రూప గోస్వామి భక్తి రసామృత సింధువు నుండి ఉదహరించినట్లు శ్రీకృష్ణ భగవానుని సేవలో పరిచినచో లౌకిక విషయముల సైతం దివ్యమైనవిగా అంగీకరింపవచ్చును. ఉదాహరణకు అల్పజ్ఞ వర్గమునకు స్త్రీలు, శూద్రులు, ఉన్నత వంశవారి ఆయోగ్య సంతానము, ప్రత్యేకముగా వసగబడినటువంటి రామాయణము, మహాభారతం వంటి పురాణములు సైతము వేద వాంగ్మయముగా అంగీకరింపబడినవి. భగవానుని కర్మల సంబంధంలో అవి రచింపబడిటయే అందులకు కారణము. వేదము యొక్క సామ, యజుర, రుగ్, అధర్వణమనడి 4 భాగముల పెదప మహాభారతము పంచమ భాగముగా ఆమోదింపబడినది. అల్పజ్ఞులైన వారు మహాభారతమును వేద భాగముగా అంగీకరింపకున్నను మహర్షులు, ప్రామాణికులు దానిని వేదములు పంచమ భాగముగా అంగీకరించరు. భగవద్గీత అనునది అట్టి మహాభారతం నందలి భాగము. అల్పజ్ఞుల కొరకై అది శ్రీకృష్ణ భగవానుని ఉపదేశపూర్ణమై ఉన్నది. కొందరు అల్పజ్ఞులు భగవద్గీత గృహస్థులకు ఉద్దేశింపబడినది కాదని పలుకుతురు.
కానీ అది గృహస్థుడగు అర్జునునకు వివరింపబడినదనియు మరియు గృహస్థ పాత్ర పోషణయందే శ్రీకృష్ణ భగవానునిచే అది పలకబడినదనియు వారు మరుతురు. అనగా వేద జ్ఞానము యొక్క అత్యున్నత తత్వమును కలిగి ఉన్నప్పటికీ భగవద్గీత ఆధ్యాత్మిక విజ్ఞాన ఆరంభములకు ఉద్దేశింపబడి ఉన్నది. ఇక శ్రీమద్ భాగవతము అట్టి ఆధ్యాత్మిక విజ్ఞాన శాస్త్రమున పట్టభద్రులకై అనగా కళాశాల మరియు విశ్వవిద్యాలయ విద్యార్థులకు ఉద్దేశింపబడినది. కనుకనే భగవల్లీలలను కలిగి ఉన్న మహాభారతము, పురాణములు, ఇతర రచనలు వంటి వాంగ్మయము దివ్య వాంగ్మయమై ఉన్నది. వాటిని మహాభక్తుల సాంగత్యమున పూర్ణ శ్రద్ధతో చర్చించవలసి ఉన్నది. హరే కృష్ణ. హరే కృష్ణ. భారతి మాతాజీ ఉన్నారమ్మా? అనిత మాతాజీ, కుమారి మాతాజీ ఉన్నారమ్మా? హరికుమారి మాతాజీ చదువుతారమ్మా? చదువుతాను ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ, దండావతి ప్రణామం. కానీ వచ్చిన చిక్కేమనగా వ్యాపార ధోరణి కలవారిచే చర్చింపబడినప్పుడు అట్టి వాంగ్మయము చరిత్రలు లేదా ఇతిహాసముల వంటి లౌకిక వాంగ్మయంగా గోచరించింది. వాని యందు పెక్కు చారిత్రాత్మక సంఘటనలు ఉండుటే అందులకు కారణము. కనుకనే అట్టి వాంగ్మయంను భక్తుల సాంగత్యమున చర్చించవలనని ఇక్కడ తెలుపబడినది. భక్తుల ద్వారా చర్చింపబడనిదే అవి ఉన్నత శ్రేణి జనులకు ఆస్వాదనీయములు కాజాలు. సారాంశమేమనగా భగవంతుడు నిరాకారుడు కాడు, అతడు పరమ పురుషుడు. అతడు పలు కర్మలను కలిగి ఉండును. అతడే జీవులందరికీ ప్రభువు మరియు నాయకుడు. పతిత జీవుల తరింప చేయుటకై తన ఇచ్ఛానుసారము ఆంతరంగిక శక్తి ద్వారా అతడు అవతరించును. ఆ విధంగా అతడు అచ్చము సాంఘిక రాజకీయ ధార్మిక నాయకుల వలె పాత్ర పోషణ కావించును. కానీ పాత్రలన్నీ అంత్యమున హరికథగా పరిణమించును కావున అన్నీను దివ్యములై ఉన్నవే. మానవ సంఘములోని సామాన్య కర్మలను ఆధ్యాత్మిక పరిచడి విధానం ఇదియే. మనుషులు చరిత్రను మరియు కథలు, నవలలు, నాటకములు, పత్రికలు, వార్తాపత్రికలు వంటి గ్రామ్య కథలను పఠించుట ఎందు మిగుల అనురక్తుల ఎందురు. వారిని శ్రీకృష్ణ భగవాన్ని భక్తియుత సేవలో జతపరిచినప్పుడు భక్తులు ఆస్వాదించే హరికథల వైపునకు వారు మరలగలరు. భగవానుడు నిరాకారుడనియు, అతడు చేతనారహితుడనియు, అతడు నామరూప రహితమైన కథలని రాయనియు చేయబడిన ప్రచారము జనులు జగవద్భావన రహితులగుటకు, శ్రద్ధారహిత దానవులగుటకు దోహదపడింది. భగవానుని దివ్య కర్మల నుండి ఎంతగా వైదొలిగించో అంతగా వారు లౌకిక కర్మలందు అనురక్తులగుదురు. అది వారిని భగవద్ధామను చేర్చుటకు బదులు నరకమునకు వారి మార్గమును సుగమము చేయగలదు. భగవానుతో కర్మలతో సంబంధం లేనటువంటి పెద్ద ఎట్టి వాంగ్మయం కూడా పఠించినట్లుగా సమస్త భారతీయులు సాంఘిక వ్యవస్థ ఏర్పాటు చేయబడి ఉండను. 50 ఏండ్ల క్రితం ఈ విధముగా ఉన్నది. భగవానుతో సంబంధం లేని నాటకములను వారు చేసేది వారు కారు. భగవత్ సంబంధం కానటువంటి ఉత్సవం గాని పండుగను గాని వారు నిర్వహించేది వారు కాదు. అంతేకాక పవిత్రము కానటువంటిది భగవల్లీలచే పునీతము కానట్టిది అగు స్థలమును దర్శించేది వారు కాదు. ఈ విధంగా గ్రామం నందు సామాన్య మానవుడు కూడా రామాయణము, మహాభారతము, గీత, భాగవతము మొదలగు వారిని గురించి చిన్ననాటి నుండే చర్చించడి వాడు. కానీ కలికాల ప్రభావం ఇప్పుడు వారు సోకర నాగరికతకు ఈడ్వబడి ఏ మాత్రము ఆధ్యాత్మిక జ్ఞాన చింతన లేకుండా కడుపు నింపుకొనుటకు శ్రమించుచున్నారు. ఈ శ్రీమద్ భాగవతము పాండవుల చరిత్రలో అవసరమగు రాజకీయములు, సాంఘిక కార్యక్రమాలు ఆరంభమైనప్పటికీ పరమహంస సంహిత, పరమహంసలకు ఉద్దేశింపబడిన వేదమాన్యము అని పిలువబడింది. ఇది పరమ జ్ఞానమును, అత్యున్నత దివ్య జ్ఞానమును వివరించుచున్నది. శ్రీకృష్ణుని యొక్క విశుద్ధ భక్తులు పరమహంసలని పిలువబడుదురు. క్షీర నేర మిశ్రము నుండి క్షీరమును మాత్రమే గ్రోలు కళ నెరిగిన హంసలను వారి పోలి ఎందుదురు. హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ మాతాజీ. 15వ శ్లోకం. పాండవుల మనుముడగు పరీక్షణ్ మహారాజు బాల్యం నుండి పరమ భాగవతుడై ఉండను. ఆట బొమ్మలతో ఆడినప్పుడు కూడా అతడు గృహమనందలి శ్రీ విగ్రహారాధనే అనుకరించుచు శ్రీకృష్ణ భగవానుని అర్చించేవాడు. భాష్యుడు.
యోగాభ్యాసమును సరిగ్గా నిర్వహించడం ఎందు విపులుడైన వాడు కూడా భక్తియుతులకు బ్రాహ్మణుల ఇంట గాని లేదా క్షత్రియులు ధనవంతులకు వ్యాపారస్తులు వంటి ధనికుల ఇంట గాని జన్మించడానికి అవకాశం వసుగుబడని భగవద్గీత 6.41 ఎందు తెలుపబడింది. కానీ పరీక్షిత్ మహారాజు దానికి మించిన వాడై ఉన్నాడు. గత జన్మ నుండియే అతడు శ్రీకృష్ణ భగవాను పరమ భక్తుడు ఒకటి అందులకు కారణం. కనుకనే అతడు కౌరవ వంశమున ప్రత్యేకించి పాండవుల వంశమును జన్మించినాడు. కనుక చిన్ననాటి నుండియే శ్రీకృష్ణ భగవాను భక్తియుక్త సేవను సన్నిహితముగా నెరుగుటకు అతనికి స్వగృహమునందే అవకాశం కలిగింది. పరమ భక్తులకు పాండవులు పూజామూర్తులను రాజమహల్లో చక్కగా అమర్చి ఉండేది. అటువంటి కుటుంబమునందు జన్మించిన బాలురు సాధారణముగా అట్టి విగ్రహారాధన బాల్య క్రీడగా భాగ్యవశమున అనుకరించడం పరిపాటి. శ్రీకృష్ణ భగవాను కరుణించే అటువంటి వైష్ణవుల కుటుంబమునందే జన్మించటకు నాకు అవకాశం కలిగింది. మా తండ్రి గారిని అనుకరించుచు మేము శ్రీకృష్ణుని అర్చనను కావించి ఇంటిది. రథయాత్ర, డోలాయాత్ర వంటి ఉత్సవం నిర్వహించుటకు మా తండ్రి గారు మమ్మెంతో ప్రోత్సహించారు. మాకు మా స్నేహితులకు ప్రసాదమును పంచుటకు ఆయన డబ్బును ఉదారముగా ఖర్చు చేసేవారు. వైష్ణవ కుటుంబం జన్మించినట్టు మా గురువు గారు సైతము పరమ వైష్ణవ తండ్రి అయిన భక్తి నుండి సమస్త ప్రేరణను పొంది ఉండేది. వైష్ణవ కుటుంబంలో అదృష్టం అదియే. సుప్రసిద్ధురాలైన మీరాబాయి శ్రీకృష్ణుని గోవర్ధన గిరిధారి రూపమున పరమ భక్తురాలై ఉండెను. హరే కృష్ణ. చదువుతామమ్మా? చదువుతానమ్మా. హరే కృష్ణ. అటువంటి భక్తుల జీవిత చరిత్రములు దాదాపు ఒకే రీతిగా నుండును. భగవానుని మహాభక్తుల తొలి జీవన విధానములందు సదా అనురూపత్వము ఉండుటే అందులకు కారణము. పరీక్షిత్ మహారాజు తన తోటి బాలురతో బృందావన కృష్ణలీలలను అనుకరించుటను బట్టి అతడు ఆ బాల్యలీలలను విని ఉండవచ్చునని శ్రీల జీవ గోస్వామి అభిప్రాయపడిరి. శ్రీల శ్రీధర స్వామి కథనము ప్రకారము పరీక్షిత్తు ఇంటి పెద్దవారి శ్రీ విగ్రహారాధనను అనుకరించుచు అర్చనము చేసేడివాడు. శ్రీల విశ్వనాథ చక్రవర్తి ఠాకూరులు శ్రీల జీవ గోస్వామి అభిప్రాయమును ధృవపరిచిరి. దీనిలో ఎవరి భావమును అంగీకరించినను పరీక్షిత్ మహారాజు బాల్యము నుండియే సహజముగా శ్రీకృష్ణ భగవానుని ఎడ అనురక్తిని కలిగి ఉన్నట్లు తెలుపవచ్చును. పైన తెలుపబడిన కర్మలలో దేనినైనను అతడు అనుకరించి ఉండవచ్చును. అది అంతయు బాల్యము నుండియే గల అతని భక్తిని అనగా మహాభాగవతుని లక్షణమును నిర్ధారణ కావించుచున్నది. అటువంటి మహాభాగవతులు నిత్య సిద్ధులు అనగా పుట్టుక నుండియే ముక్తిని వడసిన వారు అని పిలువబడుదురు. పుట్టుక నుండియే కాకుండాను సాంగత్యము ద్వారా భక్తియుత సేవాభావమును వృద్ధి చేసుకొనిన వారు కొందరుందురు. వారు సాధన సిద్ధులు అని పిలువబడుదురు. చరమస్థితి యందు వీరిరువురు నడుమ ఎట్టి భేదము లేదు. సారాంశమేమనగా కేవలము శుద్ధ భక్తుల సాంగత్యము ద్వారా ఎవరైనను సాధన సిద్ధులు కావచ్చును. మన పరమ గురువగు శ్రీ నారదమునియే దానికి చక్కని ఉదాహరణము. గత జన్మమునందు అతడు సాధారణ దాసీపుత్రుడు అయినప్పటికీ మహాభక్తుల సాంగత్యము ద్వారా తనదైన ప్రామాణికతను అనగా భక్తియుత సేవా చరిత్ర యందు అద్వితీయమైనట్టి ఆ ప్రామాణికతను కలిగిన కృష్ణ భక్తుడు కాగలిగెను. హరే కృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణ. ప్రభుజీ చదవమంటారా? హరే కృష్ణ. చదవండి. హరే కృష్ణ. 16వ శ్లోకం. వ్యాసదేవుని సుతుడైన సుఖదేవ గోస్వామి సైతము ఆధ్యాత్మిక జ్ఞానమును పూర్ణముగా కలిగినట్టి వాడు మరియు వసుదేవుని తనయుడైన శ్రీకృష్ణుని పరమభక్తుడు కనుక పరమ తత్వవేత్తల చేతను మహాభక్తుల సంగమమునందును కీర్తింపబడి శ్రీకృష్ణ భగవానుని గూర్చిన చర్చ అచ్చట తప్పక జరిగి ఉండవచ్చును. భాష్యము. సతామను పదము ఈ శ్లోకమునందు మిగుల ప్రధానమైనది. సతామనగా భగవత్ సేవకు అన్యమైన మరొక కోరిక లేనటువంటి విశుద్ధ భక్తులని భావము. అటువంటి భక్తుల సంగమునందే శ్రీకృష్ణుని దివ్య మహిమలు చక్కగా చర్చించబడును. తన కథలు ఆధ్యాత్మిక ప్రభావ పూర్ణములని శ్రీకృష్ణ భగవానుడు పలికి ఉన్నాడు కనుక భక్తుల సాంగత్యమున అతనిని గూర్చి చక్కగా శ్రవణము చేసినప్పుడు
మనుజుడు నిక్కముగా గొప్ప ప్రభావమును అనుభూతమనర్చుకొనగలిగి అప్రయత్నముగా భక్తియుత జీవస్థాయిని పొందగలడు. పూర్వమే చర్చించినట్లు జన్మ నుండియే పరీక్షిన్ మహారాజు పరమ కృష్ణ భక్తుడై ఉండెను. సుఖదేవ గోస్వామియు ఆ రీతిగానే పరమ కృష్ణ భక్తుడు. పరీక్షిన్ మహారాజు రాచరిక సౌఖ్యములకు అలవాటు పడిన చక్రవర్తిగాను, మరియు సుఖదేవ గోస్వామి దేహముపై వస్త్రమును కూడా దాల్చనంతటి జగద్విరాగిగాను గోచరించినప్పటికీ వారిరువురును సమాన స్థాయిలో నుండిరి. అనగా వారు పరస్పర విరుద్ధముగా గోచరించినను శ్రీకృష్ణ భగవానుని విశుద్ధ భక్తులై ఉండిరి. అటువంటి భక్తులు ఒకటిగా సమకూడినప్పుడు భగవన్మహిమలకు సంబంధించిన కథలే చర్చనీయాంశమగును, కానీ అన్య విషయములు కావు. భగవద్గీత యందు కూడా శ్రీకృష్ణ భగవానుడు మరియు అతని భక్తుడైన అర్జునుని నడుమ చర్చలు సంభవించినప్పుడు భక్తి యోగమునకు ఇతరమైన విషయము అచ్చట నుండి అవకాశమే లేదు. అయినను లౌకిక విద్వాంసులు ఈ విషయమున తమవైన పందాలో ఎన్నియో కల్పనలు కావించినా కావింపవచ్చును. శ్రీ జీవగోస్వామి ప్రకారము వయానకీహి అను పదము పిమ్మట చ అనేది పదప్రయోగము సుఖదేవ గోస్వామి మరియు పరీక్షిన్ మహారాజు ఇరువురును ఒకే కోవకు చెందినట్టు వారని నిరూపించును. ఒకరు గురువుకు పాత్ర పోషణము, ఇంకొకరు శిష్యుని పాత్ర పోషణము చేయుచున్నను. వాస్తవమునకు ఇది పూర్వమే నిర్ధారింపబడినది. శ్రీకృష్ణ భగవానుడే కథా విషయము యొక్క కేంద్ర బిందువు కనుక వాసుదేవ నారాయణ, వాసుదేవుని భక్తుడు అను పదము ఒకే ప్రయోజనము కలిగిన కృష్ణ భక్తులను సూచించుచున్నది. పరీక్షిన్ మహారాజు ప్రయోపవేశము చేసిన స్థలము పలువురు ఇతరులు సమకూడి ఉన్నప్పటికీ కృష్ణ మహిమను కీర్తనము తప్ప వేరొక విషయం అచ్చట లేదనుట సహజ సారాంశమై ఉన్నది. ముఖ్య వక్త సుఖదేవ గోస్వామి మరియు ముఖ్య శ్రోత పరీక్షిన్ మహారాజు ఒకటయ్యే అందులకు కారణము. అనగా ఇరువురు ప్రముఖ భక్తులచే కీర్తించబడి శ్రవణము కావించబడినట్లుగా శ్రీమద్ భాగవతము పూర్ణ పురుషోత్తముడు శ్రీకృష్ణ భగవానుని మహిమానువర్ణన నిమిత్తమే అయ్యున్నది. హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ. సుధామాతాజీ చదువుతారమ్మా? చదువుతాను ప్రభుజీ. హరే కృష్ణ. 17వ శ్లోకము. ఉత్తమ శ్లోకుడగు శ్రీకృష్ణ భగవాను కథలను చర్చించుటయందు కాలమును సద్వినియోగపరుచును ఆయువును తప్ప ప్రతి ఒక్కరి ఆయువును ఉదయించుచు అస్తమించుచు సూర్యుడు హరించి వేయును. భాష్యం. భక్తియుత సేవను వేగపరుచుట ద్వారా శ్రీకృష్ణ భగవాను పరుచుకొనుటకు మానవ జన్మను సద్వినియోగపరుచుటయందు గల మహత్తును ఈ శ్లోకము పరోక్షముగా ద్రోవపరుచుచున్నది. కాలము మరియు తరంగములు ఏ మనిషి కొరకును ఆగవు. సూర్యుని ఉదయాస్తమయములతో సూచించబడి సమయమును ఆధ్యాత్మిక విలువలను గుర్తించుటయందు చక్కగా వినియోగించునచో అట్టి కాలమును వ్యర్థపరిచినట్లే కాగలదు. వృధా పరుపబడిన కొద్దిపాటి జీవన కాలము సైతము ఎంతటి బంగారముతోనైనను చెల్లుబాటు కాబోదు. జీవుడు తన ఆధ్యాత్మిక అస్తిత్వమును మరియు తన శాశ్వత ఆనంద మూలమును గుర్తించుట కొరకే మానవ జన్మ అతనికి వసగబడినది. ఆనందమనున్నది జీవుని సహజ స్థితి కనుక జీవుడు ఆనందాభిలాషి అయి ఉండును. కానీ అతడు దానిని భౌతిక జగమునందు పొందుటకు వ్యర్థముగా యత్నించుచున్నాడు. జీవుడు సహజముగా పూర్ణతత్వము ఆధ్యాత్మిక విస్ఫులింగము వంటివాడు. అతని ఆనందము ఆధ్యాత్మిక కర్మల యందే పూర్ణముగా అనుభూతము కాగలదు. శ్రీకృష్ణ భగవానుడే ఆ పూర్ణతత్వమై ఉన్నాడు. అతని నామము, రూపము, గుణము, లీలలు, పరివారము, వ్యక్తిత్వము మొదలగునవన్నీయును అతనితో ఏకమై ఉన్నవి. సరైన భక్తి యోగ మార్గము ద్వారా ఈ శక్తులలో ఏదియో ఒక దానితో మనుజుడు సంపర్కమును పొందినంతనే పూర్ణత్వ ద్వారము శీఘ్రమే తెరుచుకొనును. భగవద్గీత యందు శ్రీకృష్ణ భగవానుడు అట్టి సంపర్కమును గూర్చి ఈ క్రింద వాక్యముల్లో వివరించి ఉన్నాడు. భక్తియుత సేవాయందలి యత్నములు ఎన్నడునూ వృధా కావు, వైఫల్యము సైతము కలగబోదు.
అట్టి కర్మల స్వల్ప ఆరంభమైనను భయమనడి మహాసముద్రము నుండి మనుజుడు రక్షించగలడు. నరములలో ఎక్కించబడిన శక్తివంతమగు ఔషధము శీఘ్రమే దేహమంతటను ప్రభావం చూపునట్లు కర్ణముల ద్వారా లోనికి చేరిన దివ్య భగవత్ కథలు అతి సామర్థ్యముతో పనిచేయగలవు. వృక్షములోని ఒక భాగము ఫలవంతమగుట దాని ఇతర భాగములు కూడా ఫలవంతమగుటను సూచించినట్లు దివ్య కథల శ్రవణానుభవము పూర్ణానుభవమును సూచించును. సుఖదేవ గోస్వామి వంటి పరమ భక్తుల సన్నిధిలో కలిగడి అట్టి క్షణమాత్ర అనుభూతి మనుజుడు నిత్య జీవనమునకు తయారు చేయగలదు. కృష్ణ భక్తి యందు సదా నియుక్తుడై తన అస్తిత్వమును పవిత్రమనర్చుకుని ఉన్నటువంటి ఆ విశుద్ధ భక్తుని ఆయువును హరించుటలో సూర్యుడు విఫలత్వం చెందును. మృత్యువునన్నది నిత్య భవరోగమునకు చిహ్నమై ఉన్నది. అట్టి భవరోగ కారణం గురగుచున్నాడు. దానము వంటి లౌకిక పుణ్యకర్మలు స్మృతి శాస్త్రమునందు హరే కృష్ణ మాత. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. థ్యాంక్ యూ ప్రభు. థ్యాంక్ యూ అమ్మా. శారద స్వరూపనారాయణ మాత చదువుతారమ్మా? చదువుతాను ప్రభుజీ. హరే కృష్ణ. దానము వంటి లౌకిక పుణ్యకర్మలు స్మృతి శాస్త్రములందు ఉపదేశింపబడినవి. స్త్రీల విశ్వనాథ చక్రవర్తి ఠాకూరులు తెలిపి ఉన్నారు. యోగ్యుడగు వ్యక్తికి వసగబడేది ధనదానము తదుపరి జన్మకు అభయదాయకమైన ధన సంచయమై బ్యాంకు బ్యాలెన్స్ ఉన్నది. అటువంటి దానమును బ్రాహ్మణునకు వసగవలని ఉపదేశింపబడినది. ఒకవేళ ధనమును ఆ బ్రాహ్మణునికి బ్రాహ్మణ యోగ్యతలు లేని వానికి దానముగా వసగినచో తదుపరి జన్మమున అంతే మొత్తంలో తిరిగి లభించగలదు. ఒకవేళ దానిని సగము విద్యబడిసిన బ్రాహ్మణునికి వసగినప్పటికీ అది రెండింతలుగా తిరిగి లభించును. ఒకవేళ ధనమును విద్వాంసుడును పూర్ణ యోగ్యుడునగు బ్రాహ్మణునికి దానమొసగినచో అది 1000 రెట్లు అధికముగా తిరిగి లభించును. ఇక ధనమును వేద పారంగతునికి నిజముగా వేద మార్గము నెరిగిన వాడు వసగినచో అది అనంత రెట్లు అధికముగా తిరిగి లభించును. భగవద్గీత ఎందు తెలుపబడినట్లు శ్రీకృష్ణ భగవానుని గూర్చి తెలియుటయే వేద జ్ఞానపు చరమ లక్ష్యమై ఉన్నది. వేదేశ సర్వైరహమేవ వేద్య అనగా ధనమును దానమిచ్చినచో నిష్పత్తి ఏదైనను తప్పక తిరిగి లభించుననడి పూచీ కలదు. అదే విధముగా శుద్ధ భక్తుల సాంగత్యమున శ్రీకృష్ణ భగవానుని దివ్య కథల శ్రవణ కీర్తనములతో గడిచినటువంటి క్షణకాలమైనను నిత్య జీవనమునకు భగవద్ధామమును చేరుటకు పూర్ణమగు పూచియై ఉన్నది. మద్ధామ గత్వా పునర్జన్మ నా విద్యతే అనగా కృష్ణ భక్తునికి నిత్య జీవనపు అభయత్వము ఉండనే ఉన్నది. ప్రస్తుత జన్మమున అతని ముసలితనము లేదా వ్యాధి అట్టి అభయదాయక నిత్య జీవనమునకు ప్రేరణయై ఉన్నది. చదవమంటారా ప్రభుజీ? కొంచెం ఒక పేర 18వ శ్లోకం. వృక్షములు జీవించుట లేదా కమ్మరి వాని కొలిమితిత్తులు గాలి పీల్చుట లేదా మన చుట్టూ గల పశువులు ఆహారమును భుజించుట లేదా వీర్యస్ఖలనము చేయుట లేదా. భాష్యము. జీవితము లేదా అని అందలి కొంత భాగము ఆధ్యాత్మిక చర్చకు గాని వేదాంత చర్చకు గాని ఉద్దేశింపబడలేదని నవీన కాలపు భౌతికవాది వాదన కావించును. తినుటకు త్రాగుటకు మైదును సుఖమును అనుభవించుటకు తందనాలాడుటకు భోగించుటకు మాత్రమే జీవితం ఉన్నదని వారు పలుకుదురు. నవీన మానవుడు విజ్ఞాన శాస్త్ర పురోగతి ద్వారా శాశ్వతముగా జీవించగోరును. జీవితమును అత్యధిక కాలము పొడిగించుటకు పెక్కు మూర్ఖ సిద్ధాంతములు కూడా కలవు. కానీ జీవితము నామమాత్ర ఆర్థికాభివృద్ధి కొరకు గాని లేదా తిని త్రాగి తందనాలాడుట అనేది మూర్ఖతత్వమును ప్రేరేపించు విజ్ఞాన శాస్త్ర పురోగతికి గాని ఉద్దేశింపబడలేదు. కేవలము అస్తిత్వమును పవిత్రమనర్చుకొనుటకు తపస్సును చేయుట కొరకే అది పూర్ణముగా నిర్దేశితమై ఉన్నది. తద్వారా మనుజుడు ప్రస్తుత మానవ జన్మాంతరము వెంటనే నిత్య జీవనమును ప్రవేశింపగలడు. హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ ప్రభు. తదుపరి జన్మను గూర్చి సమాచారము లేని కారణమున భౌతికవాదులు ప్రస్తుత జన్మను సాధ్యమైనంతగా పొడిగించబోదురు. మరణానంతరము జన్మము లేనే లేదని
నిశ్చయముగా తీర్మానించినందున వారు ప్రస్తుత జన్మయందే అత్యధిక సుఖములను బడయబోదురు. జీవుని నిత్యత్వమును గూర్చియు భౌతిక జగమునందు దేహముల మార్పును గూర్చియు ఎరుగకుండుట ఎన్నది నవీన మానవ సమాజమున గొప్ప ఉపద్రవము సృష్టించినది. తత్ఫలితముగా ఎక్కువ సమస్యలు తలెత్తినవి. నవీన మానవుని పలు ప్రణాళికలచే అతని అనేక రెట్లు పెరిగిపోయినవి. అనగా సంఘ సమస్యలను పరిష్కరించుటకు గల ప్రణాళికలు ఆ సమస్యలు మరింత అధికమగుటచే దోహదములైనవి. జీవితమును 100 ఏళ్లకు పైగా పొడిగించినంత మాత్రమున మానవ నాగరికతయు దానిని అనుసరింప అవసరము లేదు. కొన్ని వృక్షములు వందలాది సంవత్సరములు జీవించినవి. శ్రీమద్ భాగవతము తెలుపుతున్నది. బృందావనమునందు నిల్లితల ఎనడి స్థలమున శ్రీకృష్ణుని కాలము నుండి నిలిచి ఉన్నదని చెప్పబడు ఒక చింత చెట్టు కలదు. అదే విధంగా కలకత్తా ఎందలి ఒక ఔషధి శాస్త్ర సంబంధమగు ఉద్యానవనము 500 ఏండ్ల రావి చెట్టు కలదు. అటువంటి వృక్షములు ప్రపంచమందు ఎన్నియో కలవు. శంకరాచార్యులు కేవలము 30 ఏండ్లే జీవించి ఉండిరి. శ్రీ చైతన్య మహాప్రభు 48 సంవత్సరములే జీవించిరి. దీని భావము పైన తెలుపబడినట్లు వృక్షముల దీర్ఘకాల జీవనము శ్రీ శంకరాచార్యులు లేదా శ్రీ చైతన్యులు వారి జీవితం కన్నను ముఖ్యమైనదనియ ఆధ్యాత్మిక విలువ లేనట్టి దీర్ఘకాల జీవనము ఏమాత్రము ప్రధానమైనది కాదు. వృక్షములు గాలిని పీల్చవు కనుక అవి జీవమును కలిగి ఉన్నవా అని ఎవరైనా సందేహింపవచ్చును. కానీ బోస్ వంటి నవీన శాస్త్రజ్ఞులు వృక్షములందు జీవమున్నదని నిరూపించి ఉన్నారు. అనగా శ్వాస పీల్చుట నిజమైన జీవనపు లక్షణము కాబోదు. కమ్మరి వాణి తిత్తులు అతిపెద్ద శబ్దముతో శ్వాస పీల్చునంత మాత్రమున దాని యందు జీవమున్నదని భావము కాదని శ్రీమద్ భాగవతము పలుకుతున్నది. రుచిగల ఆహార పదార్థములను భుజించుట ద్వారా లేదా మైథున భోగము ద్వారా జీవితమును అనుభవించలేనందున వృక్షములు ఆయువును మానవులు ఆయువుతో పోల్చరాదని భౌతికవాది వాదింపవచ్చును. దానికి సమాధానముగా మానవులతో పాటుగానే గ్రామమునందు జీవించు సునక సోకరముల వంటి జంతువులు ఆహారమును భుజించి మైథునమునందు పాల్గొనట లేదా అని శ్రీమద్ భాగవతము ప్రశ్నించుతున్నది. ఇతర జంతువులు అని శ్రీమద్ భాగవతము ప్రత్యేకముగా పలికిన దాని భావము ఆహార శ్వాస మైథునములను కూడిన ఉన్నతర జంతు జీవనమును రూపొందించుటయందు నియుక్తులైన వారు మానవ రూపమున గల పశువులనియే. అట్టి తడుకు బెలుకుల జంతు సంఘమును పీడిత మానవాళికి ఏమాత్రము లాభదాయకము కాబోదు. ఒక జంతువు వేరొక జంతువునకు సులభముగా చెరుపు చేయగలదే గాని లాభము కూర్చి లేకపోవటయే దానికి కారణము. హరే కృష్ణ. ప్రభుజీ ఎన్నో శ్లోకంలో ఉన్నారు ప్రభుజీ? 19వ శ్లోకం. ఓకే ప్రభుజీ. హరే కృష్ణ. 19వ శ్లోకం. ష్వగ్విహరాహోస్త్రఖరైః సంస్కృత పురుష పశుః నయత్కర్ణ పథోపేతో జాతు నామ గదాగ్రజః. శునకములు, శూకరములు, వంటెలు, గార్ధపములు వంటి వారు సమస్త దుఃఖముల నుండి తరింపచేయు శ్రీకృష్ణ భగవానుని దివ్య లీలలను ఎన్నడను శ్రవణము చేయని మనుజులనే సంస్కృతి కావింతురు. భాష్యము. జనసామాన్యములకు క్రమబద్ధముగా ఆధ్యాత్మిక విలువలు కలిగిన ఉన్నత జీవనం కొరకే శిక్షణ నొసగకపోయినచో జంతువులతో సమానము కాగలరు. ఈ శ్లోకములో వారు ప్రత్యేకముగా శునక, శూకర, వౌష్ట్ర, గార్ధప స్థాయిలో ఉంచబడింది. నేటి విశ్వవిద్యాలయ చదువులు మనుషుడు
శునక పద్ధతిని పొందినట్టుగానే చేయుచును. దాని ద్వారా అతడు ఎవరో ఒక గొప్ప యజమాని సేవను గ్రహించగలడు. నామమాత్ర చదువు పిమ్మట అట్టి నామమాత్ర విద్యావంతుడు ఉద్యోగము కొరకు కుక్కవలే దరఖాస్తులతో ప్రతి కుమ్మమును తట్టుచుండరు. ఉద్యోగ అవకాశములు లేవనుచు వారి దాదాపు తరిమి వేయబడుతురు. అల్ప జంతువులైన శునకములకు కొన్న రొట్టి ముక్కల కొరకు విశ్వాసముతో యజమానిని సేవించినట్లు మనుషుడు తగినంత పారితోషికములు లేకుండానే యజమానిని సేవించును. ఆహార విషయమున విచక్షణం కలిగి ఉండక అన్ని రకములైన చెత్త చెదారములు భుజించువారు పందులతో పోల్చబడుదురు. పందులు మలభక్షణమునందు ప్రియమును కలిగి ఉండరు. మలము సైతము ఒకనొక జంతువును ఆహార పదార్థమే. చివరికి రాళ్ళు సైతము ఒక రకమైన జంతువుకు లేదా పక్షికి ఆహారమై ఉన్నవి. కానీ మానవుడు ఏది పడితే అది తినరాదు. ధాన్యము, కాయగూరలు, పండ్లు, పాలు, చక్కెర వంటి పదార్థములనే అతడు భుజింపవను. జంతు మాంసము మానవునికి ఉద్దేశింపబడలేదు. ఘనాహారము కొరకే మానవుని వాటిని మొదట కొరుకుటకు ఒక ప్రత్యేకమగు దంతు వరుస వసగబడింది. ఎట్టి పరిస్థితుల్లో ఎన్నో జంతు మాంసం తినేడు వారి కొరకు 2 కొరలు సైతము వసగబడింది. ఒక మనిషి ఆహారము వేరొకరికి విషప్రాయమని ప్రతి ఒక్కరూ ఎరిగి ఉన్నారు కనుక వారి శ్రీకృష్ణ భగవాన్ అర్పించిన ఆహార శేషమునే ప్రసాద రూపంలో గ్రహించవలసింది. ఆ దేవదేవుడు వ్రతములు, పుష్పములు, ఫలములాది ఆహారముచే గ్రహించును. భగవద్గీత 9.26 నందు చెప్పబడింది. వేద వాంగ్మయం నందు నిర్దేశింపబడినట్లు జంతు మాంసము నెన్నడను భగవాన్కి అర్పించరాదు. అనగా ఒక ప్రత్యేకరమైన ఆహారమును మాత్రమే మానవుడు స్వీకరించవలను. నామమాత్ర పోషక విలువలను పొందుటకు అతడు జంతువులను అనుకరించరాదు. కనుకనే ఆహార విషయంలో విచక్షణ నెరుగని వాడు దూకరముతో పోల్చబడినాడు. హరే కృష్ణ. హరే కృష్ణ. ముళ్లను భుజించడందు ఒంటి ఆనందమును గొనుడు. సంసార జీవితం అనుభవింపగోడు వాడు లేదా నామమాత్ర సుఖం కలిగి లౌకిక జీవనం వాటితో పోల్చబడి భౌతిక జీవనం అన్నది ముళ్లతో నిండినటువంటిది. కనుక కేవలము చెడ్డ పేరు పుస్తక లాభం గడించుటకే మనుషుడు వేదనియమం నిర్దేశించిన మార్గమును జీవించాడు. స్వీయ రక్తం పీల్చడం ద్వారానే ఈ భౌతిక జగము జీవనం కొనసాగుతుంది. భౌతిక భోగపు ఆకర్షణలో కేంద్ర బిందువు మైదుంసకమే. మైదుంసకమును అనుభవించడం అనగా స్వీయ రక్తం పీల్చడం అని. ఈ విషయం మరింతగా వివరించవలసి ఉంది. ఏదీనూ లేదు. కంటకములను గూడిన రెమ్మలను నములినప్పుడు ఒంటి కూడా తన రక్తమే పీల్చుకుంది. అది భుజించి ముళ్ళ రెమ్మలు దాని నాలుగును కోసుకొని పోనట్టు చేయగా రక్తం స్రవించడం ఆరంభమవుతుంది. రక్తంతో కలిసిన ఆ ముళ్ళ రెమ్మలు మూర్ఖముగా ఒంటికు ఒక చక్కని రుచిని కలగజేయదు. ఆ విధంగా అది భ్రాంతిమయ ఆనందంతో ముళ్ళ భోజనం ఆనందించింది. అదే విధంగా పలు రీతుల్లో మనము సందేహాస్పదమగు విధానంలో ధనమును సంపాదించడం తీవ్ర కృషి సల్పడి గొప్ప వ్యాపారస్తులు అనగా పారిశ్రామికవేత్తలతో సహా తమ రక్త మిశ్రితమగు కంటక ప్రాయ కర్మ ఫలముచే పూజించారు. కనుకనే శ్రీమద్ భాగవతం ఈ రోగగ్రస్తులను ఒంటితో జతగూర్చింది. గాడిద కర్మ మూఢమైన జంతువుగా చివరికి జంతువుల్లో కూడా ప్రసిద్ధికెక్కింది. అది కష్టించి పనిచేయచ్చు. తన కొరకు ఎట్టి లాభమును చేసుకోకుండా గొప్ప బరువులను మోయించుంది. అధిక గౌరవనీయము కానట్టు సాంఘిక స్థితి కలిగిన చాకలవానిచే అది పని యొక్క నియుక్తం చేయబడి దాని మరి యొక్క ప్రత్యేక లక్షణం ఏమనగా ఆడుగాడితో తండ్రులు తినటకు అది అలవాటు పడి ఉండదు. మైదున సుఖమునకు అది ఆడగాడితో చేరినప్పుడు దానితో తనవచ్చు. అయినప్పటికీ అది ఆ మైదున సుఖం కొరకు దానినే వెంటాడుతున్నాడు. కనుకనే శ్రీవత్సుడు పురుషుడు గాడిదతో పోల్చుకోండి. నేటి కాలమున జనసామాన్యం తీవ్రంగా శ్రమించింది. గొప్ప బరువును మోయించు రిక్షాలు లాగుచు జనులు వాస్తవంగా గాడిద పని లేదే నియుక్తులే ఉన్నారు. అనగా నామమాత్రం ఒక మానవ నాగరిక పురోగతి మనుషుని గాడిద కర్మ ఎత్తే నియుక్తులు కావించి గొప్ప గొప్ప కర్మాగారంలో కార్యశాలలో శ్రామికులు భారాయుధ కర్మ లేదు నియుక్తులే ఉంది. పగట సమయంలో కష్టించి పనిచేసిన వెంబడ ఆ పేద పారిశ్రామికుడు మైదన పోగమునికే కాక పలు గృహ కలాప విషయముల కొరకు వారిచే తనులు తెలుసుంది. కనుకనే హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ ప్రభు. దండార్పణ. కనుకనే ఎటువంటి ఆధ్యాత్మిక వికాసము లేనటువంటి సామాన్య మానవుని సునక, సూకర, ఓష్ట్ర, గార్ధవ సమాజముగా శ్రీమద్ భాగవతము వర్గీకరించుటేందు ఎట్టి అతిశయోక్తి లేదు. అట్టి అమాయక జనులు నాయకులు సునక సూకరములచే ఆరాధింపబడటను మిగుల గర్వకారణముగా భావించినను అది ఏమాత్రము ప్రీతికరం కాదు. మానవ రూప సునక సూకరములకు ఎవరేని గొప్ప నాయకుడైనప్పటికీ
కృష్ణ విజ్ఞానమునందు వికాసమునందుటకు అభిరుచిని కలిగి ఉండనిచో అతడు సైతము జంతువే కాని వేరొకటి కాదని శ్రీమద్ భాగవతము బాహటముగా చాటుచున్నది. అట్టివాడు శక్తివంతమైన జంతువుగా లేదా పెద్ద జంతువుగా పిలువబడినను అతని నాస్తిక స్వభావము కారణమున శ్రీమద్ భాగవత పరిగణనలో మాత్రము మానవ వర్గమున ఎన్నడను స్థానమున ఒసగబడడు. అనగా సునక సూకరముల వంటి జనుల అట్టి భగవద్భావన రహిత నాయకులు అధిక శాతములో జంతు లక్షణములను కలిగిన పెద్ద జంతువులై ఉన్నారు. మానవ జీవితము విలువల సముపార్జనకే ఉద్దేశింపబడి ఉన్నది. అట్టి జీవితము అర్ధధం విలువల నొసుగున్నది అని పిలువబడినది. ఇక ఆ ఘనమైన జీవన విలువ ఏమిటి? భగవద్గీత 8వ అధ్యాయం 15వ శ్లోకం యందు సూచింపబడినట్లు భగవద్ధామమును తిరిగి చేరుటే ఆ ఘనమైన విలువ. గాడిద తన నిజ లాభమును ఎరుగజాలక ఇతరుల కొరకే కష్టించి పనిచేయను. కనుకనే మానవ జీవితము అందరి తన నిజ లాభమును మరచి ఇతరుల కొరకే కష్టించి పనిచేయవాడు గాడిదతో పోల్చబడును. బ్రహ్మ వైవర్త పురాణమునందు ఈ క్రింది విధముగా తెలుపబడింది. అసీతిం చతురైశ్చైవ లక్షాంస్తాన్ జీవ జాతిషు భ్రమద్భిః పురుషైః ప్రాప్యం మానుష్యం జన్మ పర్యయాత్ తతప్యబలతాం జాతః తేషాం ఆత్మాభిమానినాం వరాకాణమనాశ్రిత్య గోవింద చరణద్వయం. మానవ జీవితము మిగుల మహత్వపూర్వమై ఉన్నది. దాని ద్వారా జీవుడు భగవద్ధామమునకు సులభంగా చేరగలడు. కనుక ఉన్నత లోకములందరి దేవతలు సైతము కొన్ని మార్లు ధరిత్రిపై మానవ జన్మ కొరకు అభిలషించుచుందురు. కావున అటువంటి మహత్వ పూర్ణమగు మానవ దేహము లభించినప్పటికీ గోవిందునితో అనగా శ్రీకృష్ణ భగవానునితో గల నిత్య సంబంధమును కొననివాడు మిక్కముగా నిజలాభమును మరచిన మూర్ఖుడే అగును. 84 లక్షల జీవరాశుల వలయములలో ఒక దేహము పిదప మరొక దేహమును పొందుచు క్రమబద్ధమగు పరిణామ విధానం నందే మానవ దేహము లభించగలదు. కానీ మూర్ఖజనుడు నిజలాభ ప్రాశస్త్యమును మరచి రాజకీయ దాస్య విమోచనము లేదా ఆర్థికాభివృద్ధి వంటి వాటికి నాయకునిగా ఇతరుల స్థితిని వృద్ధిపరచడం వంటి పలు భ్రాంతిమయ కార్యక్రమములందు లగ్నమగును. రాజకీయ దాస్య విమోచనకు లేదా ఆర్థికాభివృద్ధికి యత్నించటలో నష్టమేదేనూ లేదు. కానీ మనుషుడు తన నిజ జీవిత లక్ష్యమును మాత్రము మరవరాదు. అటువంటి లోకహిత కర్మలన్నీను భగవద్ధామమును చేరు యత్నముతో ముడిపడవాలెను. ఈ విషయము ఎరుగని వాడు ఇతరుల క్షేమము గాని స్వక్షేమము గాని ఎరుగక కేవలము ఇతరుల కొరకే పనిచేయు గార్ధముతో పోల్చబడింది. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. ఈ స్కందం అయిపోయాక మళ్ళీ ప్రథమ స్కందం లాగా రిపీట్ చేస్తారా? మీరు చెప్పండి, నేను చేద్దాం, రిపీట్ చేద్దామా? ఎప్పటికప్పుడే చెప్పేసుకుంటే బాగుంటుంది అనిపిస్తుంది ప్రభుజీ. చెప్పేసుకుంటే అంటే నాకు టైం కుదరట్లేదమ్మా ప్రిపేర్ అవ్వడానికి. అవును. రథయాత్ర అయిపోయిన తర్వాత చేద్దాం. ఓకే ఓకే ప్రభుజీ, థ్యాంక్ యూ. లక్ష్మీ మాతాజీ ఉన్నారమ్మా? పాలమణి మాతాజీ కానీ సుమా మాతాజీ చదువుతారమ్మా? హరే కృష్ణ బాబుజీ. దండత్ ప్రాణ్ బాబుజీ చదువుతాను రోజు. 20వ శ్లోకం. బిలేబతో రుక్రమా విక్రమాన్యే నా శృణ్వతః కర్ణపుటేర్నరస్య జిహ్వాసతి దార్దురీ కేవసూత నచ గోపగాయత్యు రుగాయ గాదః. శ్రీకృష్ణ భగవాన్ని పరాక్రమమునకు అద్భుత కార్ములకు సంబంధించిన కథలను శ్రవణము చేయక ఆ దేవదేవుని శ్రేష్టమగు గాథలను బిగ్గరగా కీర్తించుట గాని గానము చేయుట గాని చేయనివాడు బిలములను బోలిన కన్నములు మరియు కప్ప నాలుకను బోలిన నాలుకను కలిగిన వానిగా భావింపబడును. భాష్యము. శ్రీకృష్ణ భగవాను భక్తిత సేవ సర్వ దేహేంద్రియములతో లేదా భాగములతో వనరింపబడుచుండును. అది ఆత్మ యొక్క దివ్య శక్తి అయి ఉన్నది. కనుకనే భక్తుడు 100కి 100 కృష్ణ సేవలో నియుక్తుడై ఉండును. భగవత్ సంబంధమున దేహేంద్రియములు శుద్ధి పడినప్పుడు మనుజుడు భక్తి యోగమున నియుక్తుడు కాగలడు. అప్పుడు అతడు సర్వేంద్రియ సహాయముతో భగవత్ సేవను గూర్చగలడు. ఇంద్రియములు మరియు వాని కర్మ భోగార్థమే అయినప్పుడు అవి అపవిత్రముగా
భౌతికమైనవిగా భావింపబడును. కానీ పవిత్రమైన ఇంద్రియములు భోగమునందు కాక పూర్ణముగా కృష్ణ సేవ యందే నియుక్తమగును. భగవానుడు సర్వేంద్రియములు కలిగిన పరమ పురుషుడు. అతని సంశ అయిన సేవకుడు కూడా అవే ఇంద్రియములను కలిగి ఉండెను. భగవద్గీత యందు వర్ణింపబడినట్లు కృష్ణ సేవ అనున్నది ఇంద్రియముల పవిత్ర ఉపయోగమై ఉన్నది. ఈ శ్రీకృష్ణ భగవానుని పూర్ణేంద్రియములతో ఉపదేశము లొసగగా అర్జునుడు పూర్ణేంద్రియములతో వానిని గ్రహించెను. ఆ విధంగా గురు శిష్యులు నడుమ వివేకవంతమును యుక్తియుతమును కాగు భావముల వినిమయము జరిగి ఉండెను. కొందరు దుష్ప్రచారకులు మూర్ఖముగా పలుకున్నట్లు ఆధ్యాత్మిక అవగాహనము గురువు నుండి శిష్యునకు ప్రసరించు ఒక విద్యుదావేశము కాదు. ప్రతిదియు వివేకవంతమును యుక్తియుతమును అయి ఉన్నది. అంతేగాక గురు శిష్యుల నడమ భావ వినిమయము అవ్వానే స్వీకరణము అనుకువను మరియు సత్యత్వమును కలిగి ఉన్నప్పుడే సాధ్యమగును. చైతన్య మహాప్రభువు ఉపదేశములను బుద్ధికుశలతోనూ పూర్ణేంద్రియములతోనూ మనుజుడు స్వీకరింపవలెనని చైతన్య చరితామృతమునందు తెలుపబడినది. అంతటా అతడు ఆ మహత్కార్యమును యుక్తియుక్తముగా అవగాహన చేసుకొనగలడు. జీవుని అపవిత్ర హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ ప్రభుజీ. దండత్ ప్రభుజీ. కళామాతాజీ ఉన్నారమ్మా? చంద్రమౌళి ప్రభు చదువుతారా ప్రభు? ఉన్నారా? కల్పనా మాతాజీ చూశాను. హరే కృష్ణ. కల్పనా మాతాజీ చదువుతారా అక్క? చెప్తాను ప్రభు. ఉన్నారు చంద్రమౌళి ప్రభు, చదవండి. జీవుని అపవిత్ర స్థితి అందు వివిధ ఇంద్రియములు లౌకిక కార్యములందే పూర్ణంగా నియుక్తమై ఉండను. భగవద్గీత లేదా శ్రీమద్ భాగవతం నుండి శ్రవణం చేయుచు కర్ణములు శ్రీమద్ భాగవతిని శ్రీకృష్ణ భగవాని సేవలో నియుక్తం కాలను. ఆ విధంగా నియుక్తము కానిచో నిక్కముగా ఆ కర్ణరంధ్రములు ఏదో చెత్త సమాచారంతో నిండిపోను. కనుకనే భగవద్గీత మరియు శ్రీమద్ భాగవత సందేశములను ప్రపంచమంతటిన బిగ్గరగా ప్రచారము కావించవలను. పూర్ణమగు మూలం నుండి వారిని శ్రవణం చేసినట్టు విశుద్ధ భక్తిని కర్తవ్యం అదియే. ప్రతి ఒక్కరూ ఇతరులతో ఏదియో ఒక విషయం మాట్లాడకూడదు. కానీ వేద జ్ఞాన విషయములను గూర్చి పలుకుట్లో శిక్షణము గర్భబడినందున వారు వ్యర్థ విషయంలోనే పలుకుతున్నారు. జనులు సైతం ఎటువంటి ఆలోచన లేకుండా వాటిని స్వీకరించున్నారు. ప్రపంచంలోని తుచ్చ వార్తలను ప్రచారం చేయుటకు వందల వేలాది మార్గములు ఉన్నాయి. ప్రపంచ జనులు వాటిని స్వీకరించుతూనే ఉన్నారు. అదేవిధంగా వారు శ్రీకృష్ణ భగవాన్ని దివ్య కథలను విన్నట్లుగా బోధ కావింపవలను. అనగా వారు శ్రవణం చేయగలిగిన రీతిలో కృష్ణ భక్తుడు బిగ్గరగా పలుకోవలసి ఉన్నది. కప్పలు బిగ్గరగా బెకబెకలాడుతూ తమను తింటకు పాములను ఆహ్వానించుండును. అనగా మానవుని నాలుక వేదమంత్రములకు పలుకుటకే ప్రత్యేకించి వసగబడినది, కానీ కప్పల వలె బెకబెకలాట కాదు. ఈ శ్లోకం నందు ఉపయోగించబడిన అసతి అనే పదము ప్రధానమైనది. అసతి అనగా వ్యభిచారి అయిన స్త్రీ అని భావము. వ్యభిచార్యకు స్త్రీ చక్కని స్త్రీగుణమును కలిగి ఉండదు. అదేవిధంగా వేద మంత్రములు వల్లించుటకు మానవునికి వసగబడిన నాలుకను ఏదియో వ్యర్థ విషయములను చర్చించుటో నియుక్తపరిచినప్పుడు అది వ్యభిచారినిగా భావించబడును. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభు. మాతాజీ ఉన్నారా ప్రభు? ఉన్నారు ప్రభు. హరే కృష్ణ ప్రభుజీ. ముక్తి పట్టు తలపాగా చుట్టబడినప్పటికీ శరము కేవలము భారయుతమగు మోపియే కాగలదు. హరిసేవనమునందు నియుక్తము కానిచో మరియు కంకణములతో అలంకృతమైనప్పటికీ హస్తములు కేవలము శవహస్తములే కాగలవు. భాష్యం. ఇంతకు పూర్వమే తెలుపబడినట్లు భగవద్భక్తులు 3 రకములుగా ఉండరు. ప్రథమ శ్రేణి భక్తుడు ప్రతి ఒక్కరిను భగవత్ సేవలో నియుక్తులైనట్లుగా గాంచును. కానీ ద్వితీయ శ్రేణి భక్తులు మరియు అభక్తుల నడుమ వ్యత్యాసమును గాంచును. కనుకనే వారు ప్రచార కార్యక్రమం కొరకై నిర్దేశింపబడి ఉన్నారు. గత శ్లోకం నందు తెలుపబడినట్లు భగవన్ మహిమలను వారు బిగ్గరగా ప్రచారం కావింపవలను. వారు తృతీయ శ్రేణి భక్తుల వర్గం నుండి లేదా అభక్తుల వర్గం నుండి శిష్యులను స్వీకరించరు. కొన్ని మార్లు ప్రథమ శ్రేణి భక్తుడు సైతము ప్రచార కార్యార్థి ద్వితీయ శ్రేణికి దిగవచ్చును.
కనీసము తృప్తి శ్రేణి భక్తుడు కావాల్సిన సామాన్య మానవుడు దేవాలయంలో కేగి శ్రీ విగ్రహములకు వంగి ప్రణామం ఆచరించవాలని ఇచ్చట ఉపదేశింపబడింది. అతడు గొప్ప ధనవంతుడైనను లేదా పట్టు తలపాగా కిరీటము ధరించిన రాజైనను సరియే. భగవానుడు గొప్ప గొప్ప రాజులు చక్రవర్తులతో సహా సర్వులకు భగవానుడే కనుక లౌకిక జనుల దృష్టిలో ధనవంతులుగా పేరొందిన వారు శ్రీకృష్ణ మందిరం దర్శించుచు శ్రీ విగ్రహం ఎదుట వంగి ప్రణతులను అర్పించవలను. మందిర అర్చనీయమగు శ్రీ విగ్రహమును ఎన్నడూను రాయితో గాని కర్రతో గాని చేసినదని భావింపరాదు. ఏలైనా మందిర శ్రీ విగ్రహ అర్చావతారం శ్రీకృష్ణ భగవానుడు కేవలము తన మంగళకర ఉనికితోనే పతిత జనుల ఎడ అపార కరుణను కురిపించగలడు. పూర్వము తెలుపబడినట్లు మందిరమందు భగవాన్ని సన్నిధి యొక్క అనుభవము శ్రవణ విధానం ద్వారా సాధ్యం కాగలదు. వాస్తవమునకు భక్తిత్వ సేవా విధానం తొలి కర్మయోగ శ్రవణము మిగిల ఆవశ్యక విషయమై ఉన్నది. ప్రామాణిక మూలమైనటువంటి భగవద్గీత శ్రీమద్ భాగవతము నుండి శ్రవణం చేయటం అన్ని తరగతుల భక్తులకు అత్యవసరం. లౌకిక పదవిచే గర్వించి మందిర శ్రీ విగ్రహమునకు వంగి నమస్కరించని సాధారణ మనుజుడు లేదా మందిర అర్చనను ఎటువంటి జ్ఞానం లేకుండా నిందించువాడు తన నామమాత్ర తలపాగా కిరీటము కేవలము తనను భవసాగర జలమునందు మరింత ముంచుటకు మాత్రమే కారణభూతమగునని ఎరగవలెను. నీటి యందు మునుగు వారిలో తలపై అధిక భారము కలిగి ఉన్నవాడు అట్టి అధిక భారము లేని వారి కన్నను అతి వేగంగా నీటి యందు మునుగును. గర్వితుడును మూర్ఖుడును అవు మనుజుడు భగవద్విజ్ఞానమును నిందించుచు భగవానుడైన విషయము తనకు అర్ధరహితమైనదని పలుకును. కానీ భగవన్నియమపు పట్టులో చిక్కి మెదడులో రక్తం గడ్డకట్టడం వంటి రోగముల పాలైనప్పుడు అట్టి నాస్తికుడు తన భౌతిక స్థితి భారంచే అజ్ఞాన సముద్రమును మునిగిపోవును. భగవత్ చింతనారహితమగు విజ్ఞాన శాస్త్ర పురోగతి మానవ సమాజ తలపై పెను భారం మాత్రమే కనుక ప్రతి ఒక్కరూ ఈ హెచ్చరిక ద్వారా జాగ్రత్త వహింపవలసి ఉన్నది. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. భగవానుని అర్చించుటకు సమయము లేనిచో మనుషుడు కనీసము భగవాన్ మందిరములను ఊడ్చుటయందు లేదా కడుగుటయందు కొంత సమయము తన హస్తమును వినియోగించవలను. ఒరిస్సా దేశ రాజైన ప్రతాపరుద్రుడు రాజ్యపరిపాలన భారములతో తలమునకలై ఉన్నప్పటికీ సంవత్సరమునకు ఒకసారి ఉత్సవ సమయమున మాత్రము జగన్నాథ మందిరమును తప్పక ఊడ్చెడివాడు. తెలియజేయనిదేమనగా ఎంతటి ప్రముఖ వ్యక్తి అయినను శ్రీకృష్ణ భగవానుని సర్వాధిపత్యమును అంగీకరించియే తీరవలను. అటువంటి భగవద్భావమును లౌకిక పురోగతి యందును మనుజునికి తోడ్పడగలదు. జగన్నాథుని అధీనమున నిలుచుట ప్రతాపరుద్ర మహారాజును శక్తిమంతుడగు రాజుగా చేసినది. అతని కారణముగా గొప్ప పఠానురాజు సైతము ఒరిస్సా దేశమున ప్రవేశించలేకపోయెను. అంతియేగాక జగన్నాథుని అధీనతను అంగీకరించిన కారణముగా ప్రతాపరుద్రుడు శ్రీ చైతన్య మహాప్రభువు కరుణను కూడా బడిసియుండెను. కనుక ధనుకుని భార్య మెరసడి బంగారు గాజులను ధరించి ఉన్నప్పటికీ శ్రీకృష్ణ సేవలో నియుక్తురాలు కావలసి ఉన్నది. 22వ శ్లోకము. బర్హాయితే తే నయనే నరాణాం లింగాని విష్ణో నరిరీక్షతో ఏ పాదౌ నృణాం తౌ ధ్రుమ జన్మ భాజౌ క్షేత్రాణి నాను వ్రజతో హరేర్యౌ. విష్ణు భగవానుని సంజ్ఞార్థమగు ప్రాతినిధ్యములను అనగా అతని రూపములు, నామము, గుణాదులు గాంచని నయనములు నెమలి పింఛములోనున్న కన్నుల వంటివి. పవిత్ర ప్రదేశములకు అనగా ఎచ్చటైతే శ్రీకృష్ణ భగవానుడు స్మరించబడునో చననటువంటి పాదములు వృక్ష మూలములుగా పరిగణింపబడును. రే కృష్ణ కొంచెం చదవనాన్ని చదువు. భాష్యము. శ్రీ విగ్రహారాధన మార్గము గృహస్థ భక్తులకు ప్రత్యేకముగా ఉపదేశించబడినది. సాధ్యమైనంత వరకు ప్రతి గృహస్థుడు గురు నిర్దేశములో రాధాకృష్ణులు, లక్ష్మీనారాయణులు, ముఖ్యముగా సీతారాములు లేదా నృసింహుడు, వరాహుడు, గౌర నిత్యానందులు
మత్స్యావతారము, శ్రీకూర్ముడు, సాలగ్రామము వంటి ఇతర రూపములను ప్రతిష్ఠించుకొనవలెను. అంతేగాక వైష్ణవ తంత్రములందు లేదా పురాణములందు ఉపదేశింపబడినట్లు త్రివిక్రముడు, కేశవుడు, అచ్యుతుడు, వాసుదేవుడు, నారాయణుడు, దామోదరుడు వంటి ఇతర నారాయణ రూపములనైనను ప్రతిష్ఠించి అర్చనా విధి అందలి విధి నియమములను అనుసరించుచు అర్చనమును కొనసాగింపవలను. ప్రతి కుటుంబ సభ్యుడు గురువుచే మంత్రదీక్ష బడయవలను. ఉదయము 4 గంటల నుండి రాత్రి 10 గంటల వరకు మంగళహారతి, నీరాజనము, అర్చనము, పూజ, కీర్తనము, శృంగారము, భోగ వైకాళికము, సంధ్యాహారతి, పఠనము, రాత్రి నైవేద్యము, శయనహారతి వంటి దైనందిన భగవత్ సేవలో గృహమునందలి ప్రతి ఒక్కరూ నియుక్తులు కావలను. ప్రామాణిక గురువు నిర్దేశమున అటువంటి శ్రీ విగ్రహారాధనము ద్వారా గృహస్థులు తమ అస్తిత్వమును పవిత్రమునర్చుకుని ఆధ్యాత్మిక జ్ఞానమున త్వరితగతిని పురోగతిని పొందుటకు గొప్ప దోహదము కాగలదు. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. దండవత్ ప్రణామం. హరే కృష్ణ ప్రభుజీ. కొత్తగా భక్తి యందు ప్రవేశించిన వారులకు కేవల పుస్తక జ్ఞానం ఏమాత్రము సరిపోదు. పుస్తక జ్ఞానము సిద్ధాంతపరమైనది కాగా అర్చనా విధానము ప్రయోగాత్మకమైనది ఉంది. కానీ ఆధ్యాత్మిక జ్ఞానమును, సిద్ధాంత జ్ఞానము, ప్రయోగాత్మక జ్ఞానము రెండింటి సమ్మేళనం ద్వారా వృద్ధిపరచుకునేవాళ్ళు. ఆధ్యాత్మిక పూర్ణత్వం బడియుటకు అది అభయదాయకము మార్గమై ఉన్నది. భగవద్ధామమునకు చెను మార్గమున ఏ విధముగా క్రమానుగతమైన పురోగతిని బడినట్లు శిష్యుని నడుపు వలన ఎరిగినట్టు నిష్ణాతుల గురువుపైనే ప్రారంభకుల భక్తి యోగ శిక్షణ పూర్తిగా ఆధారపడి ఉంది. కేవలము ఇంటి ఖర్చులను భరించి నిమిత్తమై ఎవ్వరును మిథ్యా గురువు కారాదు. దరి చేరి ఉన్నట్టు మృత్యుబంధము నుండి శిష్యుని రక్షించుటకు అతడు నిష్ణాతుల గురువు అయి ఉండవలను. గురువు యొక్క ప్రామాణిక లక్షణములను శ్రీల విశ్వనాథ చక్రవర్తి ఠాకూర్ నిర్వచించి ఉన్నారు. ఆ వర్ణన యందలి ఒక శ్లోకము ఈ క్రింది విధముగా కలదు. శ్రీ విగ్రహారాధన నిత్యనాన, శ్రీ విగ్రహారాధన నిత్యనాన, శృంగారతన్మందిరమాజనాదౌ యుక్తస్య భక్తసా యజ్ఞయుంజతోపి వందే గురో శ్రీచరణారవిందం. శ్రీకృష్ణ భగవాని అర్చారూపమే శ్రీ విగ్రహము. శృంగారము మరియు మందిర మార్జనము వంటి కర్మల ద్వారా శ్రీ విగ్రహారాధన యందు శిష్యుడు నియుక్తుడు కావాలి. భగవానుని దివ్యముగు నామము, గుణము, రూపాదులను అనుభూతి మనుచుకున్నటలో సహాయపడుటకు ప్రారంభకునికి గురువు వీనినన్నింటినీ కరుణతోడను స్వయముగాను బోధించును. సంగీత వాద్యములతో కూడిన కీర్తనము మరియు శాస్త్రముల నుండి ఆధ్యాత్మికోపదేశములు కూడినట్టి కృష్ణ సేవయే సామాన్య మానవుని నరక ప్రాయముకు చలనచిత్రముల నుండి, సర్వత్రా రేడియో ద్వారా ప్రసారముకు అశ్లీల పాటల నుండి రక్షించగలదు. అతడు ఇంటి యందు గుడి వాతావరణముని ఏర్పాటు చేయజాలనిచో పైన తెలుపబడిన సేవా కార్యక్రమములు నిత్యము నిర్వహింపబడు మందిరమునికి అగవలను. భక్తులు ఉన్నట్టి మందిరములను దర్శించుచు పవిత్రమును అలంకృతమునకు మందిరమున చక్కని వస్త్రధారణతో ఘనముగా అలంకరింపబడిన శ్రీ విగ్రహములను కాల్చుటది లౌకిక మనస్సునందు ఆధ్యాత్మిక స్ఫూర్తిని నింపగలదు. అటువంటి మందిరములను శ్రీ విగ్రహారాధనము ప్రత్యేకముగా నిర్వహింపబడి బృందావనం వంటి పవిత్ర ప్రదేశములను జనులు దర్శించవలను. షడ్గోస్వాముల వంటి దక్షత కలిగిన కృష్ణ భక్తుల నిర్దేశమున రాజులు, ధనిక వ్యాపారస్తులు పూర్వం అట్టి మందిరం నిర్మించి ఉండే కనుక సామాన్య మానవుడు మహాభక్తులను అనుసరించుచు ఆ దేవాలయములందు పవిత్ర యాత్రా స్థలములందు నిర్వహింపబడి ఉత్సవముల లాభమును పొందవలసి ఉంది. అది అతని బాధ్యత అయి ఉంది. అటువంటి పవిత్ర యాత్రా స్థలములను, మందిరములను వినోద యాత్రా భావములో దర్శించరాదు. భగవానుని దివ్యలీలచే అమరమైనట్టి ఆయా స్థానములను జ్ఞానము నెరిగిన వారి నిర్దేశములందే దర్శించవలను. అదే అనువ్రజము అనబడి అనగా అనుసరించుట అని భావము. కనుక మందిరములను, తీర్థయాత్ర స్థలములను దర్శించిన విషయమందు ప్రామాణిక గురువు ఆదేశం అనుసరించుట పరమోత్తమము.
ఆ విధముగా చరించిన వాడు చరింపకుండునట్లుగానే భగవానుతో శపింపబడిన వృక్షముతో సమానము. మానవుని చరించే స్వభావము వినోదయాత్ర భావంలో ప్రదేశములను దర్శించడం ద్వారా దుర్వినియోగం కాగలదు. గొప్ప ఆచార్యులచే స్థాపింపబడిన పవిత్ర స్థలమును దర్శించడం ద్వారా అట్టి చరించు స్వభావపు పూర్ణ ప్రయోజనము సిద్ధింపగలదు. తద్వారా ఆధ్యాత్మిక జ్ఞాన శూన్యులకు ధనకాంక్షుల నాస్తిక ప్రభావముచే భ్రమకు గురి కాకుండా ఉండవచ్చు. హరే కృష్ణ. థ్యాంక్ యూ. సుజాత మాతాజీ ఉన్నారమ్మా? శారదా మాతాజీ చదువుతారమ్మా? హరే కృష్ణ. కుమారి మాతాజీ చెప్పండి. అంటే ప్రభుజీ ఇప్పుడు బృందావనం అవన్నీ మనం ఓన్ గా వెళ్ళకూడదు, గురువులతోటే వెళ్ళాలని అర్థము. అంటే గురువులతో వెళితే మనకి మరింత ప్రయోజనం ఉంటుంది. బేసికల్ గా వాళ్ళు దాని ప్రతి ప్రదేశాన్ని వాళ్ళు మనకి కరెక్ట్గా ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతారు కదమ్మా. చేసినప్పుడు మనం సరైన మన స్థితితో వాటిని దర్శించగలుగుతాము అని. హరే కృష్ణ. 23వ శ్లోకం. జీవంచవో భాగవతాంగ్రిరేణు న జాతుమర్త్యో బిలబేతయస్తు శ్రీ విష్ణు పద్య మనుజస్తు లస్యస్యాః స్వసంచవో యస్తు నవేద గంధం. విశుద్ధ భక్తుని పాద పద్మధూళిని ఏనాడును శిరమున దాల్చని వాడు నిక్కముగా మరణించు. హరే కృష్ణ. హరే కృష్ణ. వినిపిస్తుందండి? విశుద్ధ భక్తుని పాద పద్మధూళిని ఏనాడును శిరమున దాల్చని వాడు నిక్కముగా మరణించినట్టి వాడే అయి ఉన్నాడు. విష్ణు పాద పద్మముల ఎందలి తులసీ దళముల గంధమును ఎన్నడును ఆగ్రానించని వాడు శ్వాసించుచున్నను శవమే అయి ఉన్నాడు. భాష్యము. శ్రీల విశ్వనాథ చక్రవర్తి ఠాకూరుల ప్రకారము శ్వాసించడి మృతదేహము దెయ్యమే. మరణము సంభవించినప్పుడు మనుజుడు మృతుడైనట్లుగా పిలువబడును. కానీ మన ప్రస్తుత దృష్టికి గోచరించని సూక్ష్మ రూపములో తిరిగి ప్రత్యక్షమై కర్మలు అనరించినచో అతడు దెయ్యముగా పిలువబడును. సర్వదా ఇతరులకు భయమును కలిగించుచు దెయ్యములు వినాశకర శక్తులై ఉన్నవి. అదే విధముగా శుద్ధ భక్తులు ఎడగాని దేవాలయములందు విష్ణుమూర్తులు ఎడగాని గౌరవము లేనట్టి దెయ్యపు రూప అభక్తులు సర్వదా భక్తులకు భయమునే కలిగింతురు. అటువంటి వారి నుండి భగవానుడు ఏనాడునూ ఏదియూ అంగీకరింపడు. ఎవరినేని ప్రేమించినచో వారి ఎడ ప్రేమ భావములను చూపుటకు మొదలు వారి కుక్కను ప్రేమించవలనని సాధారణముగా చెప్పబడుచుండును. అనగా శ్రీకృష్ణ భగవానుని విశుద్ధ భక్తుని శ్రద్ధతో సేవించుట ద్వారా విశుద్ధ భక్తి స్థాయి ప్రాప్తించగలదు. కనుక భక్తియుత సేవ యందలి ప్రథమ నిబంధన ఏమనగా మనుజుడు విశుద్ధ భక్తునకు సేవకుడు కావలను. విశుద్ధ భక్తుని సేవించినటువంటి విశుద్ధ భక్తుని శరణ కమలముల ధూళిని స్వీకరించుట అనడి వచనము ద్వారా అది పూర్ణము కాగలదు. విశుద్ధముకు గురు శిష్య పరంపరకు భక్తి పరంపరకు అదియే మార్గము. పరమహంస స్థితిని ఏ విధముగా బడసితిరని రహూగణ మహారాజు జడభరతుని ప్రశ్నించినప్పుడు ఆ మహాత్ముడు ఇట్లు సమాధానం ఒసగెను. శ్రీమద్ భాగవతము 5వ స్కందం 12వ అధ్యాయం 12వ శ్లోకం. రహూగణై తత్తపసా నయాతి నచేజ్యయా నిర్వపనాద్గృహాద్వా నఛందసా నైవ జలాగ్ని సూర్యైర్ వినా మహత్పాదరజోభిషేకం. ఓ రహూగణ మహారాజా, పరమభక్తుల పాదధూళిచే అనుగ్రహింపబడినంత వరకు పరమహంస స్థితి భక్తి యోగమునందలి పూర్ణత్వ స్థితి ప్రాప్తింపబోదు. తపస్సుచే గాని వైదిక అర్చనా విధానముచే గాని సన్యాసాశ్రమమును స్వీకరించుటచే గాని గృహస్థ ధర్మములను నిర్వర్తించుటచే గాని వేద మంత్రములను వల్లించుటచే గాని సూర్యతాపమునందు లేదా చల్లనీటి యందు లేదా మండడి అగ్ని సమక్షమున అనరించుడి తపోనిష్టలచే గాని అది ఎన్నడూనూ లభింపబోదు. అనగా శ్రీకృష్ణ భగవానుడు తన విశుద్ధ భక్తుల సొత్తై ఉన్నాడు. అటువంటి భక్తులే శ్రీకృష్ణుని వేరొక భక్తునకు ఒసగగలరు. అనగా కృష్ణుడెన్నడూనూ ప్రత్యక్షముగా లభ్యము కాబోడు. కనుకనే శ్రీ చైతన్య మహాప్రభువు తనను గోపీ భర్తుహు పద్దకమలయోర్దాసానుదాసుడు
బృందావన గోపీజనమును పాలించు శ్రీకృష్ణ భగవానుని దాసుల వినమ్రుడైన దాసుడు అని వర్ణించి ఉన్నారు. అందుచేతనే శుద్ధ భక్తులు భగవానుని నేరుగా సమీపించక అతని దాసునికి ప్రియమును గూర్చ యత్నింతురు. ఆ విధముగా భగవానుడు ముదమందినప్పుడే అతని పాద పద్మములపై గల తులసి దళముల రుచిని భక్తుడు ఆస్వాదించగలడు. వేద వాంగ్మయమునందు గొప్ప పండితుడు అగుట ద్వారా శ్రీకృష్ణుడు లభ్యము కాడనియు, కానీ విశుద్ధ భక్తుని ద్వారా అతడు సులభ సాధ్యుడనియు బ్రహ్మ సంహిత యందు తెలుపబడినది. బృందావనమునందు భక్తులందరూ శ్రీకృష్ణ భగవానుని సాధనీ శక్తియగు రాధారాణి అనుగ్రహము కొరకే ప్రార్థింతురు. ఆమెయే పూర్ణతత్వపు మృదు హృదయ భాగస్వామినే అయి ఉన్నది. అంతేగాక ఆమె స్త్రీ స్వభావపు పూర్ణత్వ స్థితియే ఒప్పారుచున్నది. కనుకనే రాధారాణి కరుణ శ్రద్ధాలువులకు భక్తులకు వెంటనే లభించగలదు. ఆమె దయ లభించినంతనే అట్టి భక్తుని శ్రీకృష్ణుడు సైతము వెంటనే తన సంగమున చేర్చుకొనును. సారాంశమేమనగా, ప్రత్యక్షముగా భగవానుని కరుణను అభిలషించుటకు బదులు మనుజుడు భక్తుల కరుణను పొందుటయందు శ్రద్ధ వహింపవలెను. ఆ విధముగా నొనర్చుట ద్వారా భక్తుని అనుగ్రహముచే సహజ కృష్ణ సేవానురతి పునరుద్ధరింపబడగలదు. హరే కృష్ణ. దండవత్ ప్రణామం. థ్యాంక్ యూ. శ్రేష్ఠ ప్రభు చదువుతారు ప్రభు. హరే కృష్ణ ప్రభు. ప్రభాకర్ ప్రభు మ్యూట్ లో ఉన్నట్టున్నారు ప్రభు. సుజాత మాత హరే కృష్ణ ప్రభు. నేను చదవచ్చా? వినబడుతుందండి? హరే వినబడుతుంది ప్రభు. మాతాజీ ఒక్క నిమిషం మాతాజీ. ప్రభాకర్ పర్లేదు. కృష్ణ ప్రభు. 24 మనుజుడు ఏకాగ్రతతో పవిత్ర హరినామ స్మరణ కీర్తించినప్పటికీ ఏ హృదయములు హర్షముచే కనులయందు అశ్రువులు రోమాంచనము కలిగించక మార్పు రహితముగా అది నిక్కముగా ఉక్కుతో తయారు చేయబడి ఉన్నది. హరే కృష్ణ ప్రభు. వినబడుతుందండి? వినబడుతుంది ప్రభు. చదవండి. భాష్యము. ఈ తృతీయ స్కందములోని మొదటి 3 అధ్యాయములందు క్రమయుక్తము భక్తి యోగ పురోగతిని తెలుపబడినదని మనం గుర్తించవలను. మొదటి అధ్యాయమందు భగవద్ భావనకు శ్రవణ కీర్తనమైన భక్తి యోగం నందని తొలి సోపానము నొక్కి చెప్పబడినది. మరియు ఆరంభమునకు విద్రూపమునందు భగవాన్ని స్థూలధారణము ఉపదేశింపబడినది. భగవానుని అట్టి స్థూల భావన ద్వారా అతని శక్తి వ్యక్తీకరణముల ద్వారా మనుషుడు తన మనస్సును ఇంద్రియములను ఆధ్యాత్మనొచ్చగలిగిన క్రమముగా మనస్సును విష్ణు భగవానుపై కేంద్రీకరించగలదు. అట్టి విష్ణువు ప్రతి వారి హృదయమందును భౌతిక విశ్వంలోని కణకణములందును విరాజమానుడై ఉంది. పంచోపాసన విధానముగా సైతము సామాన్యునకు పంచ విధములకు మౌనోవృత్తులను ఉపదేశించు. ఈ ప్రయోజనార్థమే ఆరంభింపబడింది. క్రమ వికాసము మరియు అగ్ని, విద్యుత్ శక్తి, సూర్యుడు, జీవకూటమి, శివుడు, అంచెమును విష్ణు భగవాని పాక్షిక ప్రాతినిధ్యము, నిరాకార పరమాత్మ వంటి ఉన్నతిని అర్చించడే పంచోపాసనము. 2వ అధ్యాయమున ఇవి అన్నీను చక్కగా వివరింపబడినవి. ఇక 3వ అధ్యాయమున విష్ణు అర్చించడి స్థితి వాస్తవముగా అరుదించి వెంబడ కలిగడి తదుపరి పురోగతి వర్ణింపబడినది. విష్ణు అర్చనలో పరిపక్వ స్థితిలో హృదయ పరివర్తనముగా ఇతడు తెలుపబడినది. ఈ ఆధ్యాత్మిక జ్ఞాన సముపార్జనం అంతయును శ్రీకృష్ణ భగవాన్తో గల నిత్య సంబంధ విషయముని సేవకునిగా జీవుని హృదయమునందు మార్చుడైందే లక్ష్యింపబడి ఉన్నది. అట్టి సేవయే అతని శాశ్వత సహస్థితి అన్నది. కనుకనే భక్తిత్వ సేవ పురోగమించినప్పుడు హృదయ పరివర్తన అన్నది ప్రపంచంపై ఆధిపత్యం వహించవలనది. విద్యాభావనలో గల భోగభావం నుండి క్రమముగా విడిపడుట ద్వారా కృష్ణుని ప్రేమయుత సేవను కూర్చవలనది భావన ఉద్యోగుట ద్వారా ప్రదర్శనీయం కాగలదు. విధిపూర్వకముకు భక్తి దేహాంగనలో చేయబడు నియమిత భక్తిత్వ సేవ పూర్వమే వివరించబడినట్లు నయనములు, కర్ణములు, నాసిక, పాదములతో చేయబడే భక్తి ఇతడు మనస్సు సంబంధించిన నొక్కి ఒక్కాడింపబడుచున్నది. అట్టి మనస్సే సమస్త దేహకర్మలకు ప్రేరణ ఉన్నది. కనుక నియమితముకు భక్తిత్వ సేవ నిర్వహించడం ద్వారా హృదయ పరివర్తనను మనుషుడు ప్రదర్శింపవలింది. అటువంటి మార్పులు ఏమిచో అటు హృదయము ఉక్కుతో చేయబడినదిగా భావించవచ్చు. పవిత్ర హరినామము కీర్తించినప్పుడు అది కరుగకపోవటయే అందులకు కారణము. శ్రవణ కీర్తన అన్నవి భక్తియుత కర్మ నిర్వహించుంటయందు ప్రధాన సూత్రమని మనం సర్వదా గట్టి అందించుకొనవలను.
వాటిని చక్కగా నిర్వర్తించినప్పుడు ఆనంద భాష్పములు రోమాంచనం వంటి చకనముతో హర్షాతిరేకము కలగాలి. ఇట్టి భావన స్థితి యొక్క సహజ పరిమాణం మరియు ప్రాథమిక లక్షణం అయినది. మనుషుడు పూర్ణ ప్రేమ స్థాయి చేరుటకు పూర్వము అట్టి స్థితి లభింపగలదు. చదవనండి. హరే కృష్ణ, ముందుకెళ్దాం. అలాగే హరే కృష్ణ ప్రభుజీ. మాతాజీ ఉన్నారా ప్రభు? ఉన్నారండి, ఉన్నారు. చదువుతారా? చదువుతున్నారండి. హరే కృష్ణ ప్రభుజీ. నిరంతర హరినామ శ్రవణ కీర్తనములు జరిగిన పిమ్మటము అట్టి పరిణామము కలిగినచో అపరాధములు కారణముననే అని సంభవించిద్దనని గుర్తెరగవలెను. సందర్భమును రచనల అభిప్రాయం మీదియే. పవిత్ర హరినామమును కీర్తించుట ఆరంభించినప్పుడు భక్తుడు దశవిధ నామ పరాధములను జాగరూకతతో నివారించినచో అశ్రువులు రోమాంచము ద్వారా విరాహ భావనలు దర్శనీయములు కాజాలవు. నిష్క్రియత్వము, స్వేదనము, రోమాంచము, గద్గదస్వరము, కంపనము, దేహ వైవర్ణ్యము, చివరగా సమాధియను అష్టవిధి దివ్య లక్షణముల ద్వారా భావస్థితి ప్రదర్శితమగును. భక్తి రసామృతము అనేది శ్రీల రూప గోస్వామి వారి భక్తి రసామృత సింధువు అను గ్రంథంలోని సారాంశవర్ణమును అటువంటి లక్షణములు వివరించినది. అంతేగాక స్థిర గమన రూపములందు ఇతర దివ్య గుణములను సైతము విశదముగా అది వర్ణించున్నది. శ్రీల విశ్వనాథ చక్రవర్తి ఠాకూరులు ఈ భావ ప్రదర్శనలన్నింటినీ కూసముగా చర్చించి ఉండిరి. కొందరు ఆధర్మవర్తనులు తుచ్చమగు ఆదరణ కొరకు అట్టి భావములను అనుకరించేది విషయమున వారట్లు కావించి ఉండిరి. వారే కాక శ్రీల రూప గోస్వామి సైతము వానిని అతి సూక్ష్మముగా పరిశీలించి ఉండిరి. పైన తెలుపబడిన భావలక్షణములు లౌకికులచే ప్రకృతి సహజీయులు కొన్ని మార్లు అనుకరింపబడినను అట్టి మిథ్యాభక్తులు పలు నిషిద్ధ కర్మలకు అలవాటు పడి ఉండిరని గుర్తించినంతనే వారి మిథ్యాభావములు బయటపడగలవు. భక్తుని చిహ్నములతో అలంకృతుడైనప్పటికీ మనుజుడు పొగ త్రాగుటకు, మద్యపానమునకు లేదా ఇతర స్త్రీలతో అవివాహిక సంబంధమునకు అలవాటు పడినప్పుడు పైన తెలుపబడిన భావలక్షణములు కలిగి ఉండజాలడు. కానీ కొన్ని మార్లు అట్టి లక్షణములు మూర్ఖముగా అనుకరింపబడుట జరుగునందున శ్రీల విశ్వనాథ చక్రవర్తి ఠాకూరులు అట్టి అనుకారకులను పాషాణ హృదయాలని నిందించుచున్నారు. కొన్ని మార్లు వారు అట్టి దివ్య లక్షణములచే ప్రభావితులను అగుచుండురు. అయినప్పటికీ నిషిద్ధ అలవాట్లను వారు మానుకొనినచో ఆధ్యాత్మిక అనుభూతికి అక్కరకు రాని వారుగా సొన్నగుదురు. శ్రీ చైతన్య హరే కృష్ణ ప్రభు. ఉన్నారమ్మా? జగదమ్మ మాతాజీ చెప్తారమ్మా? చదువుతుంది. హరే కృష్ణ ప్రభుజీ. శ్రీ చైతన్య మహాప్రభువు కొవ్వూరుకు చెందిన శ్రీల రామానందరాయని గోదావరి తటంలో కలిసినప్పుడు అటువంటి భావములనే పొంది ఉండదు. కానీ రామానందరాయని సేవకులకు కొందరు భక్తులు కాని బ్రాహ్మణులు అచ్చటం నుడిచే ఆయన ఆ భావముల్ని గ్రహించుకుంటారు. అనగా కొన్ని పరిస్థితుల కారణమున ఉన్నత శ్రేణి భక్తుని యందు సైతమో అవి దర్శనీయములు కావు. కనుక స్థిరమైన నిజభావము భౌతిక కోరికల నుండి విరాగమ రూపమున శాంతి ప్రతి క్షణమును శ్రీకృష్ణ దివ్యము ప్రేమయుత సేవ యందు నియోగించట యందు భగవన్ మహిమలు నిరంతరము కీర్తించడందు అనురక్తి భగవత్ క్షేత్రమున వసించట యందు ఆకర్షణము భౌతికానందం నుండి పూర్ణ విరక్తి గర్వరాహిత్యము అని వారి విషయమున నిశ్చయముగా ప్రదర్శనలు కాగలదు. ఈ దివ్య గుణములన్నింటినీ పెంపొందించుకునేవాడు పాషాణ హృదయ అనుకారకునికి లేదా లౌకిక భక్తులకు భిన్నముగా భావస్థితిని నిజముగా కలిగిన వాడే ఎండును.
ఈ విధానం అంతటినీ ఈ క్రింది విధముగా సంగ్రహపరచవచ్చును. పవిత్ర హరినామమును అపరాధరహితంగా కీర్తించుతూ సర్వులేడ మైత్రీ భావం కలిగి ఉన్న భక్తుడే వాస్తవముగా భగవాన్ దివ్య మహిమాను వర్ణనను ఆస్వాదించగలడు. అట్టి అనుభూతి యొక్క ప్రభావం పైన తెలుపబడినటువంటి భౌతిక కోరికలాది విషయముల నుండి విడుదలగా ప్రతిబింబం కాగలదు. ప్రారంభ దశలో ఉన్నవారు భక్తి యోగం నుండి క్రింది స్థాయిలో ఉన్నందున నిక్కముగా అసూయాగ్రస్తులైంది. ఆచార్య సహితము పాటించకుండా తమదైన భక్తి యోగ విధి విధానమును సృష్టించుకున్నంతగా వారు అసూయను కలిగి ఉంటారు. కనుక నిరంతర పవిత్ర హరినామం కీర్తించడానికి ప్రదర్శనమును కావించినప్పటికీ దాని దివ్య మధురిమను మాత్రము వారు ఆస్వాదించలేదు. తత్కారణమనే వారి అసూయాలు కంపనము, స్వేదనము లేదా అచేతనము వంటి ప్రదర్శనలు నిందనీయమై ఉన్నవి. అయినప్పటికీ శుద్ధ భక్తుని సాంగత్యమున వారు తమ చెడ్డ అలవాట్లు సర్దిద్దుకొనతారు. దీనితో వారి హృదయగానే కొనసాగుతూ ఇటువంటి వైద్యమునకు అయోగ్యులగుతారు. అనగా భగవద్ధామను తిరిగి చేరడి మార్గమున పురోగమన పయనము అన్నది అనుభవజ్ఞుల భక్తుల నిర్దేశమున వసగబడి శాస్త్రోపదేశముల పైన ఆధారపడి చదవనండి. చదివేసేయండి. 25వ శ్లోకం. ఓ సూత గోస్వామి, మీ వచనములు మాకు మనోహరముగా ఉంది కనుక ఆత్మజ్ఞాన విశారదులను పరీక్షణ్ మహారాజు ప్రశ్నింపబడి అతనికి బోధ కావించిన వాడు పరమ భాగవతుడైన సుఖదేవ గోస్వామిచే పలుకుబడిన దాన్ని మాకు దయతో వివరించారు. భాష్యము. సుఖదేవ గోస్వామి వంటి పూర్వపు ఆచరించి వివరింపబడి తదుపరి సూత గోస్వామి వంటి వారి అనుసరింపబడి జ్ఞానము సదా శక్తివంతము దివ్య జ్ఞానమై ఉన్నది. తత్కారణమున అది నమ్రత కలిగిన శిష్యులకు సులభ గ్రాహ్యమును లాభదాయకమై ఉన్నది. శ్రీమద్ భాగవతం నందు విశుద్ధ భక్తియుత సేవ హృదయ పరివర్తనము అనే ద్వితీయ స్కందములోని 3వ అధ్యాయం భక్తి వేదాంత భాష్యము సమాప్తము. హరే కృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణ. ముందుకెళ్దామమ్మా. సుబ్బలక్ష్మి మాతాజీ చదువుతారమ్మా? ఉన్నారా? చదువుతాను ప్రభుజీ. హరే కృష్ణ. 4వ అధ్యాయము సృష్టి క్రమము. 1వ శ్లోకము. సూత గోస్వామి పలికెను. సుఖదేవ గోస్వామి నుండి ఆత్మతత్వ నిశ్చయమునకు సంబంధించిన వచనములను ఆలకించిన పిమ్మట ఉత్తర తనయుడగు పరీక్షిన్ మహారాజు తన ఏకాగ్రతను శ్రద్ధతో శ్రీకృష్ణుని పైననే నిలిపెను. భాష్యము. సతీం అను పదము మిగుల భావగర్భితమైనది, అస్తిత్వము కలిగి ఉన్నది మరియు పరిశుద్ధమైనది ఎనటయే దాని భావము. పరీక్షిన్ మహారాజు ఈ విషయమున ఈ రెండు భావములను చక్కగా సరిపోవునవై ఉన్నవి. ప్రతి ఒక్కరి ధ్యానమును సంపూర్ణముగాను అనన్యముగాను భగవద్గీత 15.15 యందు ఉపదేశించిన రీతిగా శ్రీకృష్ణ భగవానుని చరణకమలముల చెంతకు చేర్చుట కొరకే సమస్త వేదావాజ్మయము ఉద్దేశింపబడి ఉన్నది. అదృష్టవశాత్తు పరీక్షిన్ మహారాజు తన తల్లి గర్భమున జీవితారంభము నుండియే శ్రీకృష్ణుని ఎడ ఆకర్షితుడై ఉండెను. తల్లి గర్భమున అతడు అశ్వత్థామచే ప్రయోగింపబడిన బ్రహ్మాస్త్రముచే కొట్టబడినప్పటికీ శ్రీకృష్ణుని కరుణ కారణమున ఆ అగ్నిమయ ఆయుధముచే దహింపబడకుండా రక్షింపబడెను. ఆనాటి నుండి అతడు నిరంతరము తన మనస్సును శ్రీకృష్ణ భగవానుని పైననే నిలిపెను. అదియే అతనిని భక్తి యోగమునందు పూర్ణముగా పరిశుద్ధిని గావించినది. ఈ విధముగా అతడు సహజ రీతినే శుద్ధాంత రంగుడగు భక్తుడై ఉండెను. కోరికలను పూర్ణముగా కలిగి ఉన్నను లేదా కోరికలు లేకున్నను మనుషుడు శ్రీకృష్ణ భగవానుని తప్ప అన్యులను అర్చించరాదని శ్రీల సుఖదేవ గోస్వామి నుండి శ్రవణము చేసిన పిమ్మట శ్రీకృష్ణుని ఎడ అతని సహజానురాగము దృఢతరమయ్యను. ఈ విషయములను మనము ఇదివరకే చర్చించి ఉన్నాము. శ్రీకృష్ణ భగవానుని శుద్ధ భక్తుడొకటకు 2 విషయములు అత్యంత ఆవశ్యకములై ఉన్నవి. అవి ఏ భక్తుని వంశమున జన్మించడి అవకాశమును పొందుట మరియు ప్రామాణికుడగు గురువు ఆశీస్సులను కలిగియుండుట అనునవి.
శ్రీకృష్ణుని కరుణచే పరీక్షిన్ మహారాజు ఆ 2 అవకాశములను కలిగి ఉండెను. అతడు పాండవుల వంటి మహాభక్తుల వంశమున జన్మించెను. పాండవుల వంశమును కొనసాగించుటకును వారిపై ప్రత్యేక కరుణను చూపుటకును దేవదేవుడు పరీక్షిన్ మహారాజును ప్రత్యేకించి రక్షించెను. ఆ దేవదేవుని ప్రణాళిక ప్రకారమే తదనంతరము పరీక్షిత్తు బ్రాహ్మణ బాలునిచే శపింపబడి శుకదేవ గోస్వామి వంటి ఆధ్యాత్మిక గురువు సాంగత్యమును పొందగలిగిన. అదృష్ట భావుడైన వాడు గురువు మరియు శ్రీకృష్ణుని కరుణచే భక్తి మార్గమును పొందగలుగునని చైతన్య చరితామృతమునందు తెలుపబడినది. పరీక్షిన్ మహారాజు విషయమున ఇది చక్కగా సరిపోగలదు. భక్తుల ఇంట జన్మించుట ద్వారా అప్రయత్నముగానే అతడు శ్రీకృష్ణుని గూర్చి తెలుసుకొనగలిగాను. ఆ విధముగా తెలిసిన పిమ్మట అతడు ఆ దేవదేవుని నిరంతరము స్మరించెను. తత్కారణముగా పూర్ణ ఆత్మతత్వ జ్ఞానము కలిగిన భక్తులకు సుఖదేవ గోస్వామి సాంగత్యమును కలిగించుట ద్వారా శ్రీకృష్ణ భగవానుడు ఆ రాజునకు భక్తియుత సేవ పురోభివృద్ధికి మరింత అవకాశము నొసగెను. ఆ విధముగా ప్రామాణికుడకు గురువు నుండి శ్రవణము చేయుట ద్వారా అతడు తన పరిశుద్ధముగు మనస్సును మరింతగా సహజ రీతిలో శ్రీకృష్ణ భగవానునిపై పూర్ణముగా ఏకాగ్రము కావింపగలిగాను. హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ. హరే రామ తులసి మాత. హరే కృష్ణ ప్రభుజీ. దండవత్ ప్రణామ్. చదివిదా ప్రభుజీ? చదవండి కళ్యాణి మాత. ఆత్మజాయాసు తాగర పశుద్రావిణ బంధుసు రాజ్యే చావికలే నిత్యం విరూఢా మమతాం జాహో. శ్రీకృష్ణ భగవాను ఎడల గల హృదయపూర్వకమైన ఆకర్షణ ఫలముగా పరీక్షణ మహారాజు దేహము, భార్య, సంతానము, రాజప్రసాదము, గజాస్వముల వంటి పశువులు, ధనాకారము, బంధుమిత్రులు, నిష్కటమగు రాజ్యము మున్నగువాని ఎడల దృఢమగు మమతత్వమును త్యజింపగలిగెను. భాష్యము. ముక్తి భడియుట అనగా దేహావరణుల మరియు భార్య, సంతానము, ఇతర వ్యాపకముల వంటి దేహ సంబంధ విషయముల ఎడల భ్రాంతిమయు ఆసక్తి నుండి దేహాత్మ బుద్ధి విడువట అని భావము. దేహ సౌఖ్యము కొరకై మనుజుడు భార్యను గ్రహించును. హలో కృష్ణ ప్రభుజీ. ఏంటి దాని ఫలితం? దాని ఫలితమే సంతానము, భార్య మరియు సంతానము కొరకు అతడు వానస్థానమును కోరును. వసించుటకు ఇల్లు కూడా అవసరమే కదా. అశ్వములు, గజములు, శునకములు వంటి గృహ పశువులు గృహ సంపత్తిగా వాటిని గృహస్థుడు పోషించవలసి ఉండును. నవనాగరికత యందు అశ్వములు, గజముల స్థానములో అత్యంత గతిశక్తి కలిగిన కార్లు మరియు ఇతర వాహనములు చేరి ఉన్నవి. గృహ కలాపములను చక్కగా నిర్వహించుటకు అతడు ధనమును వృద్ధి చేసుకొనవలను. ధనాకారమును గురించి సావధాడై ఉండవలను. భౌతిక సంపత్తులను ప్రదర్శించుటకు బంధుమిత్రులతో చక్కని సంబంధ వ్యవహారములను కొనసాగించవలను. అంతేకాక హోదాను నిలుపుటకు యందు జాగరూకుడై ఉండవలను. ఇదే భౌతాసక్తి కూడిన భౌతిక నాగరికత అనబడును. పైన తెలిపిన వంటి సమస్త భౌతిక ఆస్తులను త్రోసిపుచ్చుటయే కృష్ణ భక్తి అని దాని భావము. శ్రీకృష్ణ భగవాని కరుణచే పరీక్షణ మహారాజుకు సమస్త భౌతిక సౌకర్యములు కలత లేనట్టు వంటి రాజ్య పదవిని అనుభవించగలిగిన నిష్కటమగు రాజ్యము లభించి ఉండెను. కానీ భగవత్ కరుణచే అతడు సమస్త భౌతిక ఆసక్తిని విడవగలిగెను. విశుద్ధ భక్తి నైజం ఇదియే. శ్రీకృష్ణ భగవాన్ ఎడ భక్తునిగా తన సహజ అనురాగ కారణముగా పరీక్షణ మహారాజు రాజకార్యములన్నిటినీ ఆ దేవదేవుని పక్షమునే సదా నిర్వహించుచుండెను. అంతేకాక బాధ్యతాయుతుడగు ప్రపంచాధినేతగా అతడు కలి ప్రభావము తన రాజ్యమునందు ప్రవేశించకుండున్నట్లుగా గాంచెను. భక్తుడెన్నడూ గృహ సంపత్తిని తన స్వంతమైన దానిని భావింపక భగవత్ సేవ ఎందే సమస్తమును అర్పణమును గావించును. ఆ విధముగా భక్తుని రక్షణములో ఉన్న జీవులందరూ భక్తుడగు యజమాని కార్యనిర్వహణ దక్షతే భగవత్ అనుభూతిని బడిటకు అవకాశమును పొందుదురు. గృహ సంపత్తి ఎడ ఆసక్తి మరియు కృష్ణుడెడ ఆసక్తి
ముందుకు వెళ్దామా? ప్రభు ఉన్నారా? ప్రభుజీ ఉన్నారండి. అమ్మ రామ్ తులసి మాత ఒక్క నిమిషం అమ్మ, ఇది అయిపోయినాయండి. ఇద్దరు ఉన్నారు మీ ముందు. హరే కృష్ణ ప్రభు. సరే ప్రభు. బాగా డిస్టర్బెన్స్ వస్తుంది కదా ప్రభుజీ. నా ఒక్కడికే హరే కృష్ణ ప్రభు. చూద్దాం అమ్మ, ప్రభు చూద్దాం. చదవండి అమ్మ. హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ ప్రభు చదవండి. గృహ సంపత్తి ఎడ ఆసక్తి మరియు కృష్ణుని ఎడ ఆసక్తి అనువాని నడుమ పొత్తు కుదరదు. అందు ఒక ఆసక్తి తమో మార్గము కాగా రెండవది జ్యోతిర్మార్గమై ఉన్నది. వెలుగుతున్న చోట అంధకారము ఉండదు, అంధకారము ఉన్న చోట వెలుగు లేదని భావము. కానీ నిష్ణాతుడైన భక్తుడు భగవత్సేవ ద్వారా ప్రతిదానిని జ్యోతిర్మార్గము మార్చగలడు. పాండవులే దీనికి చక్కని ఉపమానము. ధర్మరాజు మరియు అతని వంటి గృహస్థులు నామమాత్ర భౌతిక సంపత్తిని భగవత్ సేవతో జోడించుట ద్వారా ప్రతిదానిని వెలుగు వైపునకు మార్చగలరు. కానీ ఆ విధముగా ప్రతిదానిని భగవత్ సేవకు మళ్లించుట నిర్బంధ కృష్ణ బంధములే. అందు శిక్షణము పొందువాడు లేదా ఆ విధముగా చేయగలని వాడు కృష్ణ మహిమలను శ్రవణకీర్తనను కావించుటకు యోగ్యతను బడయుటకు పూర్వము సమస్త భౌతిక బంధములను విడనాడవలను. అనగా పరీక్షణ్ మహారాజు వలె సుఖదేవ గోస్వామి వంటి యోగ్యుడు మహాత్ముల నుండి శ్రీమద్ భాగవతము శ్రద్ధతో ఒక్క రోజైనను శ్రవణము చేసిన వాడు భౌతిక విషయముల సంబంధమును విడనాడగలడు. పరీక్షణ్ మహారాజు అనుకరించుచు వ్యాపారోధరణి గల వారి నుండి శ్రీమద్ భాగవతమును 700 సంవత్సరముల శ్రవణము చేసినను ఉపయోగము ఏమాత్రము ఉండదు. కుటుంబ ఖర్చులను భరించుట శ్రీమద్ భాగవతం మార్గముగా ఎన్నుకొనుట భగవాను చరణము వెళ్ళడ అతి ఘోరమైనది, నామాపరాధమై ఉన్నది, సర్వశుభ ప్రయాసమై ప్రమాదం. హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. 3-4. హరే కృష్ణ. మాతాజీ ఉన్నారమ్మా? వినిపిస్తుంది ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ వినిపిస్తుందా? మీ వాయిస్ నాకు వినపడట్లేదమ్మా పద్మప్రియ మాతాజీ. మిగతా వినిపిస్తుంది ప్రభుజీ. వినిపిస్తుంది ప్రభుజీ, మాకు వినిపిస్తుంది. చదవండి. 3-4. ఓ ఋషివరులారా, శ్రీకృష్ణ భగవాను చింతన యందు సదా లగ్నమై ఉండడి మహాత్ముడగు పరీక్షణ్ మహారాజు ఆసన్నమైన తన మృత్యువునెరిగి ధర్మార్థ కామాది సర్వవిధ కామ్యకర్మలను పరిత్యజించను. ఆ విధముగా అతడు తన సహజ కృష్ణ ప్రేమ యందు స్థిరముగా నెలకొని మీరు నన్ను అడుగుచున్న చందముగా ఈ ప్రశ్నలన్నిటినీ అడిగెను. భాష్యము. భౌతిక జగమునందు జీవన సంఘర్షము కావించు బద్ధ జీవులకు ధర్మము, అర్థము, కామము అనడి 3 కర్మలు సాధారణముగా ఆకర్షణీయములై ఉండును. వేదములందు తెలుపబడిన అట్టి నియమిత కర్మలు కర్మకాండ అని పిలువబడును. ప్రస్తుత జన్మమునందును తదుపరి జన్మమునందును భౌతిక పురోగతి అనుభవించుట కొరకు గృహస్థులు ఆ నియమములను అనుసరించవలను. జనులలో అధిక శాతము అట్టి కర్మలచే ఆకర్షితులై ఉందురు. నేటి భగవద్రహిత నాగరికత కర్మల యందును జనులు ధర్మ చింతనము ఏమాత్రము లేక ఆర్థికాభివృద్ధి, ఇంద్రియ భోగము పట్ల అనురక్తులై ఉన్నారు. ప్రపంచ చక్రవర్తిగా పరీక్షణ్ మహారాజు అటువంటి వైదిక కర్మ కాండీయ విధులను నిర్వహించవలసి వచ్చను. కానీ సుఖదేవ గోస్వామితో కలిగినట్టి కొద్దిపాటి సాంగత్యముచే అతడు పూర్ణ పురుషోత్తముడగు వాసుదేవుడు శ్రీకృష్ణ భగవానుడే ఎవరి ఎడనైతే అతడు జన్మ మొదలుగా సహజ ప్రేమను కలిగి ఉండెను, సర్వస్వం అని పూర్ణముగా అవగతము చేసుకొనగలిగను. ఆ విధముగా అతడు సమస్త వైదిక కర్మ కాండీయ కర్మలను త్యజించి ఆ దేవదేవుని యందు మనసును స్థిరముగా నిలిపెను. ఇట్టి పూర్ణత్వ స్థితిని జ్ఞాని బహుజన్మల పిదపనే పొందగలుగును. ముక్తి కొరకై యత్నించినటువంటి జ్ఞానులు కామ్యకర్మ రతుల కన్నను వేలాది రెట్లు ఉత్తములు. అట్టి లక్షలాది జ్ఞానులలో ఒకానొకడు మాత్రమే వాస్తవునకు ముక్తిని బడయకలను. అటువంటి లక్షలాది ముక్త పురుషులలో శ్రీకృష్ణ భగవాన్ చరణ కమలముల యందు మనసును స్థిరముగా లగ్నము చేసిన వాడు అతి దుర్లముగా గోచరించును. ఈ విషయమును ఆ దేవదేవుడే స్వయంగా భగవద్గీత 7.19 యందు ప్రకటించి ఉన్నాడు. పరీక్షణ్ మహారాజు ఇచ్చట మహామాన అను పదముతో ప్రత్యేకముగా
యోగ్యత కల్పింపబడినాడు. ఆ పదము అతడిని భగవద్గీత యందు వర్ణింపబడిన మహాత్ములతో సమాన స్థాయిలో నిలిపినది. తర్వాతి కాలమునందు అటువంటి మహాత్ములు పలువురు ఉద్భవించిండిరి. వారును సమస్త కర్మ కాండీయ భావనలను త్యజించి దేవదేవుడైన శ్రీకృష్ణునిపైనే సంపూర్ణముగా పడిరి. స్వయముగా శ్రీకృష్ణుడే అయిన శ్రీ చైతన్య మహాప్రభువు తమ శిక్షాష్టకము 8 నందు ఈ క్రింది విధముగా బోధించిరి. హరే కృష్ణ. సరే. హరే కృష్ణ. థ్యాంక్ యూ. తులసి మాతాజీ చదువుతారమ్మా? ఉన్నాను ప్రభు. హరే కృష్ణ ప్రభు. ఉన్నాను ప్రభు. చదవండి. ఆశ్లిష్యవా పాదరతం వినష్టు మాం ఆదర్శనాన్ మర్మహతం కరోతి వా యదా తదా వా విదుధాతు లంపటో యత్ప్రాణనాదస్తు సయేవ నా పరః. పలువురు భక్తులకు ప్రియతమైనడైన శ్రీకృష్ణ భగవానుడు సంపూర్ణ శరణాగతి అయిన ఈ దాసిని అలింగనం చేసుకునను, లేదా తన పాదములతో త్రొక్కివేసినను, లేదా దీర్ఘకాలం దర్శనమొసగినను, హృదయమునకు ముక్కలు చేసినను అతడే నా ప్రాణనాథుడు. శ్రీ రూపగోస్వామి ఈ విధంగా పలికిరి. విరచయమై దండం దీనబంధో దయామివా గతిర్హన భవత్తు కాచితన్య మమాస్తి నిపతత్ శతకోటి నిర్భరం వా నవాంబహు తథాపి కిలపయోధిగ స్తోయతే చాతకేనా. ఓ దీనబంధు, నీకు నచ్చిన విధముగా నా ఎడ వర్తింపుము. నీవు కరుణను వసిగినను, లేదా శిక్షను గూర్చినను ఈ జగమును నిన్ను తప్ప అన్యులను నేను గాంచను. వర్షమును కురిపించినను, లేదా పిడుగులు రాల్చినను, చాతక పక్షి మేఘములచే సదా ప్రార్థించును. ఈ శ్రీ చైతన్య మహాప్రభువుల వారి గురువుకు గురువైన శ్రీ మాధవేంద్రపురి ఈ క్రింద వచనముల ద్వారా సమస్త కర్మకాండీయ విధుల నుండి సెలవు పుచ్చుకొని ఉన్నారు. సంధ్యావందన భద్రమస్తు భవతో బహ స్నాన తుభ్యం నమో. భో దేవ పితరచ్చ తర్పణ విధౌ నాహం కక్షమ్యతం యత్ర క్వాపి నిషద్య యాదవకులోత్తమశ్చ కంసద్విషః స్మరఘం హరామి తదలం మన్యకి అన్యేనమే. ఓ సంధ్యావందనమా, నీకు భద్రమగుగాక. ఓ ప్రాతస్నానమా, నీకు వీడ్కోలు పలుకుచున్నాను. ఓ దేవతలారా, పితృదేవతలారా, నన్ను క్షమింపుడు. మీ ప్రీత్యర్థం నేనక ఎట్టి సమర్పణలు కావింపలేను. యాదవ కులోత్తముని కంసారిని ఎల్లడల స్మరించుచు సమస్త పాపకర్మల నుండి నేను ముక్తిని కావించుకున్నదని నేనిప్పుడు నిర్ణయించుకుంటుని. ఇది నాకు సరిపోవునని నేను భావించుచున్నాను కనుక మరి ఇతర యత్నములతో ప్రయోజనం ఏమి కలదు. శ్రీ మాధవేంద్రపురి ఇంకా హరే కృష్ణ ప్రభు. రామలక్ష్మీమాత ఉన్నారా? ఉన్నాను ప్రభు. హరే కృష్ణ ప్రభు. దండవత్ ప్రణామం ప్రభు. శ్రీల మాధవేంద్రపురి ఇకను ఇట్ల పలికిరి. ముగ్ధామాం నిగదంతు నీతి పూన భ్రాంతం ముహూర్తేదికః మందం బాంధవంశయా జడాధియం ముక్తిధారంస సోదరాం ఉన్మత్తిం ధనితో వివేక చాతురం కామం మహదాంబికం మోక్తం క్షమాతే మానఘపి మనో గోవింద పాదస్పృహాం. మోహగ్రస్తుడైన నైతినని నీతి కోవిదులను నన్ను నిందించకుగాక. నేను అది లెక్క చేయను. వైదిక కర్మలయందు నిష్ణతులు నన్ను తప్పుదారి పట్టించిన వానిగా దూషించవచ్చును. బంధుమిత్రులు నన్ను భంగపడిన వానిగా పిలవవచ్చును. సోదరులు నన్ను మూర్ఖునిగా సంబోధించవచ్చును. ధనవంతులు నన్ను పిచ్చివాడినా వేలెత్తి చూపవచ్చును. తత్వవేత్తలు నన్ను పరమ గర్వితుడని స్థిరముగా పలుకవచ్చును. అయినప్పటికీ గోవిందుని చరణ సేవ నిర్ణయము నుండి నా మనస్సు ఒక్క అంగుళం కూడా చలించబోదు. భక్త ప్రహ్లాదుడు సైతం ఈ విధంగా పలికెను. ధర్మార్థ కామ ఇతి మోవి హితాస్తి వర్గ ఈక్షాత్రాయ నయధామో వివిధాచ వార్త మన్యే తదాఖిలం నిగమస్య సత్యం స్వధర్మార్పణం స్వసుహృదం పరమస్య పుష్యః. ధర్మము, ఆర్థిక అభివృద్ధి, ఇంద్రియ భోగము అనినవి ముక్తిని బయటకు 3 మార్గములుగా ప్రేరేపించి ఉన్నవి. వీనిలో ముఖ్యముగా ఈక్షాత్రయ అనగా ఆత్మ జ్ఞానము, కామ్య కర్మల జ్ఞానము, తర్కము మరియు రాజకీయములు, ఆర్ధశాస్త్రములు అనునవి వివిధ జీవనోపాధి మార్గములై ఉన్నవి. ఇవన్నీ వైదిక విద్య ఎడలి వివిధ విషయములై ఉన్నవి కనుక నేను వాటిని తాత్కాలిక కలాపములుగా భావిత్తును. కానీ దేవదేవుడగు విష్ణువునకు శరణుజొచ్చుట నిజముగా జీవిత లాభయై ఉన్నది.
దీనిని నేను చరమ సత్యముగా భావించదను. ఈ విషయమునందు భగవద్గీత యందు వ్యవసాయాత్మక బుద్ధిం అను సమగ్ర పరబడినది. పరమ వైష్ణవ విద్వాంసులకు శ్రీల బలదేవ విద్యాభూషణులు దీనిని భగవదార్చనారూపకై నిష్కర్మ నిర్విశుద్ధ చిత్త సకమకర్మ ఫలము నుండి విడివడి శ్రీకృష్ణ భగవాను దివ్యమగు ప్రేమయుత సేవను స్వీకరించుటయే ముఖ్య ధర్మమని నిర్వచించి ఉన్నాను. అనగా పరీక్షిత్ మహారాజు సమస్త కర్మకాండీయ భావనలను త్యజించి శ్రీకృష్ణ భగవాను చరణ కమలములందు దృఢముగా చేపట్టుట పూర్ణముగా యుక్తమై ఉన్నది. హరే కృష్ణ ప్రభు. వరలక్ష్మి మాతాజీ ఉన్నారమ్మా? శిరీష మాతాజీ చదువుతారమ్మా? హరే కృష్ణ ప్రభుజీ. చదువుతాను ప్రభుజీ. 5వ శ్లోకము. పరీక్షిత్ మహారాజు పలికేను, ఓ విద్వత్పూర్ణుడవైన బ్రాహ్మణ, భౌతిక కల్మషము లేని కారణమున మీరు సమస్తము నెరిగి ఉన్నారు. కావున మీరు పలికినంతయు పూర్ణముగా యుక్తమని నాకు తోచుచున్నది. మీరు హరికథలను వర్ణించేడి కారణమున మీ వచనములు నా అజ్ఞాన కారమును క్రమముగా నశింపజేయుచున్నది. భాష్యము. పరీక్షిత్ మహారాజు యొక్క అభ్యాస సిద్ధమైన అనుభవము ఇచ్చట వెల్లడించబడినది. శ్రద్ధాపూర్ణుడగు భక్తుడు భౌతిక కల్మషములు లేనటువంటి వ్యక్తి నుండి శ్రవణము చేసినప్పుడు శ్రీకృష్ణుని దివ్యమగు కథలు సూది మందు వలె పనిచేయునని తెలుపుచు ఆ విషయమును ప్రస్తావించబడినది. అనగా వ్యాపార ధోరణి గల వ్యక్తులచే ప్రవచింపబడినది కర్మకాండీయులకు శ్రోతలచే శ్రవణము చేయబడినది అయినప్పుడు శ్రీమద్ భాగవతము ఇచట తెలుపబడిన రీతిలో అద్భుతముగా పనిచేయబోదు. భక్తియుతమగు హరికథ శ్రవణము సాధారణ విషయములను వినుట వంటిది కాదు. కనుకనే క్రమంగా అజ్ఞానము అంతరించుట అనేది అనుభవము ద్వారా శ్రద్ధావంతుడగు శ్రోత దాని ప్రభావపు అనుభూతిని బడయగలడు. యస్య దేవే పరా భక్తిర్యథా దేవే తదా గురౌ తస్యేతే కథితాః హత్యాః ప్రకాశంతే మహాత్మనః. శ్వేతస్వతరోపనిషత్తు 6.23. ఆకలిగొన్న వ్యక్తికి ఆహారము నొసగినప్పుడు అతడు శమించుటను మరియు భోజనానందమును ఏకకాలమున అనుభవించును. అనగా భోజనము తనకు లభించినదా లేక లభించలేదా అని అతడు తనను ప్రశ్నించుకొనవసరం లేదు. కనుక శ్రీమద్ భాగవత శ్రవణము యొక్క అతి ప్రధానమగు పరీక్ష ఏమనగా మనుజుడు తత్కార్యము ద్వారా వాస్తవమగు జ్ఞాన ప్రకాశమును పొందవలసి ఉన్నది. హరే కృష్ణ. గోవింద కృష్ణ ప్రభు చదువుతారు. ప్రభు మ్యూట్ లో ఉన్నారు. చదువుతాను ప్రభుజీ. హరే కృష్ణ. 6వ భూయ ఏవావిత్సామి భగవాన్మాత్మ మాయయా యదేదం సృజతే విశ్వం దుర్విభావ్యమదీశ్వరైః. పూర్ణ పురుషోత్తముడు భగవానుడు తన అంతరంగిక శక్తులచే గొప్ప దేవతలకు సైతము అచించములైన ఈ విశ్వమును యథారూపమున ఏ విధంగా సృష్టించినో తెలిసి కొనగోర్చున్నాను. భాష్యము. జిజ్ఞాసపూర్ణమైన ప్రతి మనస్సునందును దృశ్యమాన జగత్తు యొక్క సృష్టికి సంబంధించిన ముఖ్యమగు ప్రశ్న తప్పక ఉదయించును. కనుకనే గురువు నుండి శ్రీకృష్ణ భగవానుని సమస్త కార్యములను ఎరగవలసి ఉన్న పరీక్షిత్ మహారాజు వంటి వ్యక్తికి అట్టి విచారణము అసాధారణం కాబోదు. తెలియని ప్రతి విషయముని మనము జ్ఞానవంతుడకు మనుజుని నుండి నేర్వవలేను మరియు అతనితో విచారణ కావించవలేను. అటువంటి విచారణలో సృష్టికి సంబంధించిన ప్రశ్నలు సైతము యుక్తుడకు మనుజుడు అడగవలెను. కనుకనే సుఖదేవ గోస్వామి విషయమున పూర్వం తెలుపబడినట్లు ఆధ్యాత్మిక గురువు సర్వజ్ఞుడు అయి ఉండవలెను.
ఈ విధంగా భగవానుని గూర్చి శిష్యునకు తెలియని పలు విషయములను యోగ్యుడకు గురువు ద్వారా విదితములు కాగలవు. ఈ విషయమున పరీక్షిత్ మహారాజ్ ద్వారా ఒక చక్కని ఉపమానము నెలకొల్పబడుచున్నది. మనము గాంచెడు సమస్తము శ్రీకృష్ణ భగవాని శక్తి నుండియే ఉద్భవించినదని పరీక్షిత్ మహారాజు ఇదివరకే ఎరిగి ఉండెను. ఆ విధముగా దేవదేవుని నుండియే సమస్తము సృజింపబడినని శ్రీమద్ భాగవతపు ఆరంభమునందే మనమందరము నేర్చి ఉన్నాము. కనుకనే పరీక్షిత్ ఈ సృష్టి క్రమమును తెలుసుకొని గోరెను. సృష్టికి మూలము అతడు ఎరిగే ఉన్నాడు. లేని ఎడల దేవదేవుడు తన విభిన్న శక్తుల ద్వారా ఈ దృశ్యమాన జగత్తును ఏ విధంగా సృష్టించినని అతను ప్రశ్నించి ఉండేవాడు కాడు. ఈ జగము ఎవరో ఒక సృష్టికర్తచే సృష్టింపబడినదే, అప్రయత్నంగా సృజింపబడలేదనియు సామాన్యుడు సైతము ఎరుగును. ఏదేని ఒక వస్తువు అప్రయత్నముగా సృష్టింపబడిట ఎన్ని విషయము ఈ జగమున మన అనుభవములో లేదు. విద్యుత్ శక్తి పనిచేసినట్లుగా సృజనాత్మక శక్తి స్వతంత్రమైనది మరియు అప్రయత్నంగా వర్తించినది అని మూర్ఖజనులు కొందరు పలుకుదురు. కానీ బుద్ధిమంతులకు మనుజుడు విద్యుత్ శక్తి సైతము నిపుణుడైన ఇంజనీరుచే విద్యుత్ సౌధము ఉత్పత్తి చేయబడిననియు, ఆ విధంగా అది స్థానిక ఇంజనీర్ పర్యవేక్షణలో సర్వత్రా పంపిణీ చేయబడిననియు ఎరుగును. సృష్టి విషయమున భగవానుని పర్యవేక్షణ గూర్చి భగవద్గీత యందును పేర్కొనబడినది. భౌతిక శక్తి అనినది భగవానుని ఎట్టి పలు శక్తులలో ఒకటని ఎచ్చట స్పష్టంగా తెలుపబడినది. హరే కృష్ణ. ముందుకెళ్దాం ప్రభు. హరే కృష్ణ. ఓ ఇంకెవరున్నారమ్మా? సుజాత మాత చదువుతారమ్మా. హరే కృష్ణ. సుజాత. హరే కృష్ణ ప్రభుజీ, నేను చదువుతాను. అలాగే సుజాత మాతాజీ అయిపోయాక కళా మాతాజీని, కుమారి మాతాజీని చదువు. హరే కృష్ణ. చదవండి. అనుభవ శూన్యుడు బాలుడు ఎలక్ట్రానిక్స్ చేసిన గమ్మత్తులకు లేదా విద్యుత్చే చేయబడి పలు ఇతర అద్భుతములకు అబ్బురపడవచ్చునేమో గాని అనుభవజ్ఞుడు మనుజుడు మాత్రము అట్టి కార్యము వెనుక శక్తిని సృజించు ఒక మనుషుడు కలడని ఎరిగి ఉండు. అదే విధముగా ఈ జగత్తు నామమాత్ర పండితులు తత్వవేత్తలు తమ మనోకల్పనల ద్వారా విశ్వపు నిరాకార సృష్టిని గూర్చి ఎక్కువ భ్రమపూర్వక సిద్ధాంతములను ప్రతిపాదించినను, బుద్ధిమంతుడు భక్తుడు మాత్రం విద్యుత్ ఉత్పాదనను దానికి ఇంజనీరు ఉన్నట్లుగానే సృష్టి వెనుక దేవదేవుని హస్తము కలదని భగవద్గీత అధ్యయనము ద్వారా ఎరుగగలదు. పరిశోధన విద్యార్థి ప్రతి విషయపు కార్యకారణములను కనుగొనినను బ్రహ్మ, శివుడు, ఇంద్రుడు, పలు ఇతర దేవతల వంటి గొప్ప పరిశోధన విద్యార్థులే కొన్ని మార్లు భగవానుని అద్భుతమగు సృజనాత్మక శక్తిని గాంచి భ్రమకు గురి అగుదురు. అట్టి ఎడ అల్ప విషయముల యందు వ్యవహరించు అల్ప లౌకిక విద్వాంసుల గూర్చి వేరుగా తెలుపనదేమున్నది. విశ్వమందల వివిధ లోకములలోని జీవన స్థితుల యందు భేదమున్నట్లుగాను మరియు ఒక లోకము ఇతర లోకముల కన్నను ఉన్నతమై ఉన్నట్లుగాను ఆయా లోకములందలి జీవుల మేధస్సు సైతం భిన్న భిన్న నిశ్చయ విలువలను కలిగి ఉండును. భగవద్గీత ఇది తెలుపబడినట్లు బ్రహ్మలోకవాసుల అభ్యుద్ధాయము ఈ మత్స్యలోకవాసులకు అచించమైనది. బ్రహ్మదేవుని నిశ్చయాత్మక మేధస్సుతో అనగా ఈ లోకపు ఎంతటి ఘన శాస్త్రజ్ఞకైనను అచించమైనది ఎవరైనను పోల్చవచ్చు. అంతటి ఘనముగు వేదాశక్తితో బ్రహ్మదేవుడు సైతము తన ఘనమైన రచన యందు ఈ విధముగా వర్ణించారు. ఈశ్వరః పరమః కృష్ణః సచ్చిదానంద విగ్రహ అనాదిరాదిర గోవిందః సర్వకారణ కారణం. భగవానుని గుణములను కలిగియున్న పురుషులు పలువురు ఉన్నను తనను మించిన వారు వేరొక్కరు లేనందున శ్రీకృష్ణుడు పరమ పురుషుడై ఉన్నాడు. అతడు పురుషోత్తముడు మరియు అతని దేహము సచ్చిదానందమయం. అతడే ఆది గోవిందుడు మరియు సర్వకారణ కారణుడు అయి ఉన్నాడు. హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ మాతాజీ. థ్యాంక్ యూ. కళామాత చదువుతున్నారమ్మా. హరే కృష్ణ ప్రభుజీ. బ్రహ్మదేవుడు శ్రీకృష్ణ భగవానుని సర్వ కారణములకు పరమ కారుణునిగా అంగీకరించినాడు. కానీ ఈ అల్ప మర్త్య లోకమందలి అల్ప మేధస్సు గల మానవులు మాత్రము భగవానుడు తమలో ఒకడనియే భావింతురు. కనుకనే భగవద్గీత యందు అతడు తాను సర్వస్వమని పలికినప్పుడు కల్పనాపరులకు తత్వవేత్తలు లౌకికులు అతనిని హేళన చేయుదురు. ఆ విషయమనే శ్రీకృష్ణుడు అనుతాపముతో ఇట్లు పలికెను. అవజానంతి మామూఢః
మానుషీం తనుమాశ్రితం పరం భావమజానంతః మమ భూత మహేశ్వరం. మానవ రూపమున నేను అవతరించినప్పుడు మూఢులు నన్ను హేళన చేయుదురు. నా దివ్య స్వభావమును మరియు సమస్తముపై నా ఆధిపత్యమును ఎరుగరు. భూత అని పిలువబడిరి. వారు రాజుచే నియమింపబడిన మంత్రుల వంటి వారు. మంత్రులు ఈశ్వరులు కావచ్చునేమో గాని దేవదేవుడు మాత్రము మహేశ్వరుడై అయి ఉన్నాడు. అల్పజ్ఞులకు మనుజులు ఈ విషయము నెరుగరు. కనుకనే వారు అతనిని హేళన చేయుటకును సాహసించుచున్నారు. ఆ దేవదేవుడు తన నిర్హేతుక కరుణచే కొన్ని మార్లు మానవ రూపమున మన ఎదుట అరుదించుటయే అందులకు కారణము. కాని అతడు సామాన్య మానవుడు కాడు. అతడు సచ్చిదానంద విగ్రహుడు. అతని దేహము ఆత్మ నడుమ భేదము లేదు. శక్తి మరియు శక్తిమానుడు రెండును అతడే. హరే కృష్ణ ప్రభుజీ, ఎవరైనా చదువుతారా? ప్రభుజీ నేను చదువుతాను ప్రభుజీ. చదవండి ప్రభుజీ, శ్రీకృష్ణుని బృందావన లీలను వర్ణించుమని పరీక్షిత్ మహారాజు తన గురువుకు సుఖదేవ గోస్వామిని అడగలేదు. తొలుత అతడు ఆ దేవదేవుని సృష్టిని కూర్చి వినకోరెను. శ్రీకృష్ణుని దివ్యలీలని నేరుగా అతడు వినవలెనని సుఖదేవ గోస్వామియు పలకలేదు. సమయం కొద్దిగా ఉన్నందున సుఖదేవుడు సమస్త విషయమును సుగమము చేయుటకు దగ్గరదారిగా దశమస్కందమునకు నేరుగా వెళ్ళవచ్చును. వ్యాపార ధోరణి గల వక్తలు సాధారణంగా ఆ రీతినే కావింతురు. ఆయనను రాజు గాని శ్రీమద్ భాగవతం యొక్క మహాభక్త గాని భాగవత సప్తాహ నిర్వాహకుల వలె ముందుకు దుమకలేదు. వారిరువురును క్రమబద్ధంగా ముందుకు సాగిరి. శ్రీమద్ భాగవత పఠన విధానమునకు ఏర్పాటు చేయబడిన ఉపమానం నుండి భావితరపు పాఠకులు మరియు శ్రోతలు పాఠము నేర్చు రీతిలో వారెట్లు చేసిరి. భగవానుని బాహ్యశక్తి ఆధీనమందున్న వారు ఆ శక్తి ఏ విధముగా దేవదేవుని అధ్యక్షతన వర్తించుచున్నదో తొలుత ఎరగవలసి ఉన్నది. తదనంతరము భగవానుని ఆంతరంగిక శక్తి కర్మలలోకి ప్రవేశించే ఎవరైనాను యత్నింపవచ్చును. ప్రభుజీ కంటిన్యూ చేసేదా? లౌకికులు దాదాపుగా దుర్గాదేవి శ్రీకృష్ణుని బాహ్యశక్తి అర్చనాపరులై ఉందరు. కానీ ఆ దుర్గాదేవి శ్రీకృష్ణుని ఛాయాశక్తి అని వారు ఎరగలేదు. ఆవిడ భౌతిక కలాపములు వెనుక శ్రీకృష్ణ భగవానుని అద్భుతముకు భౌతిక కలాపముల వెనుక శ్రీకృష్ణ భగవానుని నిర్దేశం ఒకటి కలదు. ఈ విషయము భగవద్గీత 9.10 నందు ధృవీకరించబడినది. గోవిందుని నిర్దేశముననే దుర్గాశక్తి పనిచేయుచున్నదని బ్రహ్మ సంహిత నిర్ధారించినది. అతని అనుమతి లేనిదే బలమైన దుర్గాశక్తి గడ్డి పోచనేను కదల్చలేదు. కనుక ఆరంభ దశలో ఉన్న భక్తుడు ఆంతరంగ శక్తిచే ప్రదర్శితమకు దివ్యలీలల స్థాయికి ఒక్క మార్గా దుముకుటకు బదులు దేవదేవుని సృజనాత్మక శక్తి క్రమమును కూర్చి విచారణ గావించుట ద్వారా అతడంటి ఘనుడో ఎరగవలను. చైతన్య చరితామృతమునందును సృజనాత్మక శక్తికి వర్ణనలు దాని యందు భగవానుని హస్తము వివరించబడినవి. శ్రీకృష్ణ భగవానుడు ఎంతటి గనుడన్న జ్ఞానము పట్ల ఉపేక్షను వహించుటనేడి పతనమునకు వచ్చి సావధానులై ఉండవలనని ఆరంభ దశలో ఉన్న భక్తులకు చైతన్య చరితామృత గ్రంథకర్త హెచ్చరించిరి. శ్రీకృష్ణుని ఘనతను ఎరిగినప్పుడే మనుషుడు తన అకుంఠిత శ్రద్ధను అతని యందు నిలపగలడు. లేని ఎడల సామాన్య జనుల వలె గొప్ప నాయకులు సైతము శ్రీకృష్ణుని పలు దేవతలలో ఒకనిగా లేదా చారిత్రాత్మక పురుషునిగా లేదా కేవలము కల్పనగా పొరవబడుతురు. శ్రీకృష్ణ భగవానుని బృందావన లీలలు లేదా ద్వారకయందలి లీలలు పరిణితి చెందిన ఆధ్యాత్మిక కర్మల యందు ఇదివరకే యోగ్యులైన వారికి ఆస్వాదనీయములై ఉన్నవి. పరీక్షిత్ మహారాజు ప్రవర్తన యందు మనము గాంచనున్నట్లుగా సామాన్యుడు అట్టి స్థానమును క్రమానుగత సేవ మరియు విచారణల ద్వారా సమర్థుడు కాగలడు. థ్యాంక్ యూ ప్రభుజీ. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. ఇక్కడతో ఆపుదామమ్మా. టైం కూడా అయింది, చాలా అయింది. సరే, క్వశ్చన్స్ ఏమైనా ఉన్నాయమ్మా? అన్నా రేపు మంగళహారతి ఉందా అమ్మా? రేపు పొద్దున్న మంగళహారతి ఉంది. 7:15 నా క్లాస్ ఉంటుంది. సో మంగళహారతి ఇస్తున్నారు. మెసేజ్ ఏం పెట్టారా? నేను పెట్టాను నిన్న శిష్టాష్టకం పాడతానని. శిష్టాష్టకం పాడతారమ్మా. సరే, ఇంకా
నేను ప్రభుజీ సంసార దావా పెట్టాను. మీరు పాడతారండి భారతి మాతాజీ? నాకు అదొక్కటే వచ్చు మాతాజీ. సరే అయితే నేను ఇంకోటి మారుస్తాను. ఇంకోటి ఏమైనా పాడతాను. లేదంటే మంగళహారతి పాడాలి. అదే నరసింహారతి. నరసింహ సరే అయితే నేను ఏమైనా మారుస్తాను. ఈ సంసార దావా పాడండి భారతి. సరే. ఇంకా ఇంకెవరైనా పాడతారమ్మా? పాడినా పాడకపోయినా అందరూ పార్టిసిపేట్ చేయడానికి ప్రయత్నించి 5 షార్ప్ 5 ఆన్లైన్ ఇది ఆన్లైన్ అమ్మా. ఇది ఈ లింక్ కాదు, వేరే లింక్. ఆ లింక్ నేను పంపిస్తాను. ఎంతసేపు ఉంటుంది ప్రభుజీ? ఇది హాఫ్ అన్ అవర్ మంగళహారతి 25 నిమిషాల నుంచి అరగంట ఉంటుందమ్మా. తర్వాత 1 గంట 2 గంటలు చాంటింగ్ కోసం బ్రేక్ వస్తుంది. 1:15 నుంచి భాగవతం ఇంగ్లీష్ క్లాస్ ఉంటుంది. ఓకే ప్రభుజీ, ఇది స్పెషల్ క్లాసా ప్రభుజీ రేపు? అంటే ఎవ్రీ సాటర్డే అవుతుందమ్మా. ప్రతి ఒక్కొక్క సాటర్డే ఒక్కొక్కరు ఇస్తూ ఉంటారు. నా టర్న్ వచ్చేసరికి 6-7 వారాలు పడుతుంది. ఓకే ప్రభుజీ. జగన్నాథ స్వామి పాడతాను ప్రభుజీ. తులసి హారతి పాడతాను నేను. ఏంటంటున్నారు? జగన్నాథ స్వామి వచ్చాక తొలి మంగళహారతి కదా. జగన్నాథ స్వామి వచ్చాక తొలి మంగళహారతి. అవును, ఇంట్లో వచ్చాక జగన్నాథ. అదే చాలా బాగుంటది, అన్నిటి మీద హారతి ఇస్తూ ఉంటే. ఇంకా సరే. సో మిగతా చూడండి, ఎవరు పాడండి, లేకపోతే దీపమ్మ పాప నేను ఎవరు పాటిస్తాను. ఓకే, పెట్టేస్తానండి. ఒకసారి లిస్ట్ పెట్టేస్తే దాన్ని బట్టి మీకు తెలుసు. స్క్రీన్ మీద వస్తుంది కదా ప్రభుజీ? స్క్రీన్ మీద వస్తుంది. ఏమేమి ఉంటాయి ప్రభు? అమ్మా ఏమేమి ఉంటాయి? గురువాష్టకము శిష్టాష్టకము పాడినట్లేనమ్మా. టెంపుల్లో పాడినట్లే. కృష్ణాష్టకం ఉండదమ్మా, గురువాష్టకం ఉంటుంది. శిష్టాష్టకం. సంసార దావ, నరసింహారతి, తులసి, శిష్టాష్టకము, 10 offenses, గురు మహిమ, ప్రేమధ్వని స్తోత్రాలు, ప్రేమధ్వని స్తోత్రాలు అక్కడతో. అలాగేనమ్మా లలిత. తెలుగు ఇంగ్లీష్ లో ఉంటుందమ్మా. తెలుగులో చదవగలరా? తెలుగు నా దగ్గర ఉంది ప్రభు. తెలుగు బుక్ లో చూసి చదువుతారా? సరే. బుక్ ఉంది నా దగ్గర. ఇంకా సాటర్డే మార్నింగ్ సంసారదావ భారతి మాతాజీ, తులసి హారతి కళా మాతాజీ, శిష్టాష్టకం అమ్మ చదువుతున్నారు, 10 offenses లలిత మాతాజీ, ఇంకా నరసింహారతి 5 PM 5 AM. రేపు పొద్దున్న తెల్లారి 5 AM అమ్మ. ప్రేమధ్వని మార్నింగ్ ఉంటుంది మాతాజీ. అదే తెల్లారి 5 మార్నింగ్. రేపు చూడండి అమ్మా, రేపు చూడండి అమ్మా. కుమారి మాతాజీ రేపు రండి, ఒకసారి మీకు తెలుస్తుంది. 5 o'clock కి ఎగ్జాక్ట్ మొదలవుతుందా ప్రభుజీ? 5 షార్ప్ మొదలైపోతుంది. నరసింహారతి కూడా నేను పాడేసేనా ప్రభుజీ? ఇష్టం పాడిద్దురుగానే నరసింహారతి. ఎవరు లేకపోతే ఎవరన్నా పాడతానంటే పాడమనండి, లేదంటే నేను పాడేస్తాను. సరస్వతి అక్క నేను అలాగే అదేనా పాడతాను. లేకపోతే ఇది ప్రేమధ్వని స్తోత్రాలు ఉన్నాయి కదా, ప్రేమధ్వని స్తోత్రాలు చెప్తారా? ఓకే. సో నేను ఈమెయిల్ ఇప్పుడే పెడతానమ్మా, మెసేజ్ అందరికి గ్రూప్ లోని. సో ఎర్లీ మార్నింగ్ 5 కల్లా షార్ట్. నరసింహారతి ఎవరు పాడుతున్నారు ఇప్పుడు? పాడండి. నమస్తే నరసింహాయ ప్రహ్లాదహ్లాదనాయి హిరణ్యాకాశీకోరచః శీలఢంకానఖాలాయే హితో నృసింహ పరతో నృసింహ యతో యతో యామి తతో నృసింహ బాహేర్నృసింహ హృదయే నృసింహ నృసింహమాదిం శరణం
పద్యే తవ కర కమలవారే నాక అద్భుత శృంగం దళిత హిరణ్యకశిపు తాను భృంగం కేశవధృత నరహరి రూప జయ జగదీశ హరే జయ జగదీశ హరే జయ జగదీశ హరే జయ నరసింహదేవ్ 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 జయ నరసింహదేవ్ జయ ప్రహ్లాద్ మహారాజ్ ప్రహ్లాద్ మహారాజ్ ప్రహ్లాద్ మహారాజ్ జయ ప్రహ్లాద్ మహారాజ్ జయ 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 ప్రభుపాద్ 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 జయ జయ ప్రభుపాద్ జయ జయ గురుదేవ్ 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 జయ జయ గురుదేవ్ నిత్య గుర హరి బోల్ హరి బోల్ हरि बोल नित्य गौर हरि बोल। जय नरसिम्हदेव की जय, जय भक्त प्रहलाद महाराज की जय, जय श्रील प्रभुपाद की जय, अनंत कोटि वैष्णव भक्त वृंद की जय। हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे। हरे कृष्ण प्रभु जी, थैंक यू प्रभु जी। हरे कृष्ण प्रभु जी, दंडवत प्रणाम। మార్నింగ్ క్లాస్ కి అది వేరే లింక్, జస్ట్ చూసుకోండి, అది వేరే లింక్, ఆ లింక్ వేరే ఫాలో అవ్వాలి. పెట్టారా ప్రభుజీ? నేను పెట్టానమ్మా గ్రూప్స్ లో అన్నిట్లో. ప్రభుజీ ప్రేమధ్వని ప్రార్థనలు అంటే ఏంటి ప్రభుజీ? అవి ప్రేమధ్వని స్తోత్ర ప్రార్థనలమ్మా.